సీతాకోకలా మారుతుంది. మట్టితో పోరాడితేనే విత్తనం అనేది చెట్టులా మారుతుంది. అలాగే ఒక జీవితంలో పోరాడితేనే మానవత్వం మనిషిలాగా మారుతాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఈ రోజు మన స్పీకర్ను ఇన్వైట్ చేయాల్సిందిగా శ్రీశైలం సార్ను వెల్కమ్ చేస్తాం. సార్ ప్లీజ్ వెల్కమ్. విర్చువల్ డాష్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ రోజు మనం ఒక అద్భుతమైన స్పీకర్ తో ముందుకు వచ్చాము. ఈ రోజు మన ముందుకు TTTWS 54 బ్యాచ్ నుండి ట్రైనింగ్ పొంది 6 EPS బ్యాచ్లు మరియు 2 TTTWS బ్యాచ్లకు మెంటర్ గాను కోమెంటర్ గాను వ్యవహరించిన వ్యక్తి సార్. ఎడ్యుకేషన్ లో డాక్టరేట్ పొందారండి. సార్ ప్రొఫెషన్ వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్. సార్కు 13 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. అలాగే 19 రీసెర్చ్ పబ్లికేషన్స్ లో ఇంటర్నేషనల్ పబ్లికేషన్ లో కూడా పాల్గొన్నారు. సార్ డైరెక్టర్ గాను ICC జనగణమన ఆర్గనైజేషన్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ అండ్ JCI మెంబర్. సారు సైంటిస్ట్ లో ఎన్నో కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. అలాగే ఒక తొలి అడుగు ఫౌండేషన్ అనే దాన్ని 2018 లో స్థాపించి అంటే వాళ్ళ SSC బ్యాచ్మెంట్స్ తో స్థాపించి ఇప్పటి వరకు కూడా రన్ చేస్తున్నారు. ఆ సారు గురించి మనం చెప్పాలంటే చాలా ఉందండి. ఆ సార్ను మనము పోల్చుకోవాలంటే ఇప్పుడు మన మనుషుల్లో కనుక మనం మంచి బాలుడు ఎవరు అంటే తక్కన గుర్తొచ్చే పేరు రాముడండి. అలాగే మన ముందుకు ఈరోజు అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడానికి మరెవరో కాదండి, మన రాముగూడ గారు మన ముందుకు వచ్చేస్తున్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ ఇంట్రడక్షన్. ఎస్, ముందుగా ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ని మనందరికి అందించినటువంటి శ్రీ గంప నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ బ్యాచ్ ఇన్ఛార్జెస్, మెంటర్స్ అండ్ కో మెంటర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశాన్ని నాకు కల్పించండి. ఈ ప్రపంచాన్ని నడిపించేది మాటలు. ఆ మాటల్ని మనం సరిగా మాట్లాడగలిగితే ఈ ప్రపంచంలో రథసారథులుగా మనం ముందుండగలుగుతాం. అటువంటి మాటల్ని ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, మాట్లాడే మాటల్లో ఎంత క్వాలిటీ ఉండాలి అనేది ప్రతి మనిషి యొక్క సంస్కారం మీద, తనకున్నటువంటి విలువల మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, ఆ విలువలు పెంచుకోవడానికే ఈరోజు అటువంటి విలువలను పెంచుకోవడానికి ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ ఈవినింగ్. ఎవరిలో జోష్ లేదు, చాలా డల్ గా నీరసంగా ఉన్నారు. ఇంకా మీకు ఈ ఇది ఇంకా యాడ్ అవ్వలేదా? ఆ ఫీల్ రాలేదా? ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో మేము ఉన్నామనే ఫీల్ రాలేదా? చాలా జోష్ ఉంటుంది అనమాట. ఆ జోష్ కనిపించట్లేదు మీలో. స్టేజ్ ఫ్రైట్ సెషన్ అయిపోయింది కదా, మీకు ఇంకా భయాలు పోలేదా? ఎస్, ఇప్పటి వరకు ఎన్ని సెషన్స్ కంప్లీట్ చేశారండి? ఎన్ని అయిపోయా మీకు? ఎస్, మీరు చాట్ బాక్స్ యూజ్ చేయండి. చాట్ బాక్స్ ఇప్పటి వరకు ఎన్ని సెషన్స్ పూర్తి అయ్యాయి మీకు? ఓ నైస్. ఏంటో చెప్పండి, ఒక్కొక్కసారి టైప్ చేయండి. ఒక్కొక్కటిగా చాలా ఇంటరాక్టివ్గా ఉండాలి. నేను అందరినీ వీడియోస్ ఎవరు ఆఫ్ చేస్తారో వాళ్ళని కాల్ చేస్తాను మీరు మాట్లాడాలని. బాడీ లాంగ్వేజ్ అయిపోయింది, ఇంట్రడక్షన్ చాప్టర్ అయిపోయింది, వెరీ గుడ్. జూమ్ ఎటిక్విటీ అయిపోయింది, వాయిస్ మాడ్యులేషన్ కూడా అయిపోయింది, నైస్. ఓ ఇంకా అంటే ఇన్ని చాప్టర్స్ అయిపోయిన తర్వాత, ఇన్ని సెషన్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఇంత డల్ ఉండేలా అండి. లెర్న్ అండ్ అన్లెర్న్. వావ్, నైస్. మరి ఇంకేం మిగిలిపోయండి మనకి? ఇంకా ఏమి మిగిలిపోయాయో చెప్పండి. చెప్పాలి. ఈరోజు సెషన్ ఏంటి? కాంటెంట్ ప్రిపరేషన్. ఎస్, మనం కాంటెంట్ నేనే చెప్పాలా? ఎస్, నేనే చెప్తాను, తప్పకుండా నేనే చెప్తాను. ఎలా ఉంటుందంటే
మీకు సెషన్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. ఏదో సరదాగా వచ్చి కూర్చుందాం నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు ఇంత భారాలు మాకు అనిపించాలి మీకు? ఆర్ యు రెడీ? ఎస్, కాంటెంట్ ప్రిపరేషన్. అసలు కాంటెంట్ అంటే ఏంటి? కాంటెంట్ అంటే ఏంటి? ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు చెప్పవచ్చు. ఎస్, సంజీవ్ కుమార్ గారు, కాంటెంట్ అంటే ఏంటి? కాంటెంట్, గుడ్ ఈవినింగ్ సార్. కాంటెంట్ అంటే ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈవినింగ్ సార్ చెప్పండి. సార్. కాంటెంట్ అంటే మనము ఆ, విషయ పరిజ్ఞానం సార్. ఆ విషయం టాపిక్ పరిజ్ఞానం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నరేష్ గారు, మీను వేరే బ్యాచ్ లో చూసారు. నరేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. G319. Hi sir, happy evening sir. హ్యాపీ ఈవినింగ్ సార్. Yeah, ఆల్రెడీ ట్రైన్ వర్క్ షాప్ మీరు ఫినిష్ చేశారు అనుకుంటున్నాను. నేను జాయిన్ అయ్యాను కానీ కంప్లీట్ చేయలేదు సార్. లాస్ట్ Yeah, బ్యాచ్, sure, sure. అంతకుముందు Okay, బ్యాచ్. thank you. చెప్పండి యా సార్. యా ఏదైనా మనం యాజ్ ఎ స్పీకర్ గా ఏదైనా పబ్లిక్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నామో కంటెంట్ అంతా ప్రిపేర్ చేసుకోవడం, దాని మీద అంతా prepare విషయ పరిజ్ఞానం దాని గురించి విషయ తెలుసుకోవడం పరిజ్ఞానం గురించి. గురించి. యా ఎస్, తోటా సరణ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, కంటెంట్ అంటే మనం చెప్పే స్పీచ్ ఎస్, దానికి మ్యాటర్ ఏ విధంగా రాసుకునే విధానాన్ని కంటెంట్ అంటారు సార్. కంటెంట్ అండి. సరే, ఓకే, థ్యాంక్ యూ. వెంకట్రామరెడ్డి గారు. ఒక టాపిక్ అండి. ఏ విషయం, ఒక విషయ పరిజ్ఞానం. విషయ పరిజ్ఞానం. థ్యాంక్ యూ. నాగమణి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఇంకెవరైనా కొత్తగా చెప్పండి, అంటే చెప్పిందే కాకుండా మీరు కొత్తగా వస్తే చెప్పండి. అంటే మనం చెప్పే విషయం గురించి పూర్తి సమాచారం అందజేయటం సార్. అందజేయటం. వెరీ గుడ్. ఎస్, శ్రీనివాసులు గారు. శ్రీనివాసులు గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఒక సబ్జెక్ట్ ని చెప్పి హలో సార్, ఒక సబ్జెక్ట్ ని మనం ఏ టాపిక్ అయితే మాట్లాడతామో ఆ సబ్జెక్ట్ ని మనం ఫస్ట్ ప్రిపేర్ అయ్యి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. జొన్నలగడ్డ కోనార్క గారు. సబ్జెక్ట్ కి సంబంధించి అవసరమైన అంశాలను ఒక క్రమబద్ధంగా ఏర్పాటు చేసుకునే ప్రక్రియ, అలాగే అవసరమైనటువంటి పూర్తి సబ్జెక్ట్. సబ్జెక్ట్ కి సంబంధించి అవసరమైన పద్ధతిలో తయారు చేసుకునే అవసరమైన అంశాలను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకునే ప్రక్రియ. అవసరమైన అంశాలను క్రమ పద్ధతిలో తయారు చేసుకునే దాన్ని మనం కంటెంట్ ప్రిపరేషన్ అనొచ్చు. వెరీ గుడ్. వంశీ అయితే గారు, మీరేమనిపిస్తుంది కాంటెంట్ అంటే? ఓకే సార్, ఒక సబ్జెక్ట్ పైన మనకున్న నాలెడ్జ్ ఏదైతే మనం బయట నుండి దాన్ని సేకరించేసి దాన్ని మళ్ళీ ఎవాపరేట్ చేసి చెప్పాలి, ఎక్స్ప్లోర్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఎస్, Okay, అశోక్ thank you. యాదవ్ గారు, మీ క్వశ్చన్ ఏంటంటే మనకి కాంటెంట్ అనేది ఎవరికి ఉపయోగం, ఎక్కడ ఉపయోగం? జస్ట్ ఒక 1 sentence లో చెప్పాలి. కంటెంట్ అనేది మనం చెప్పిన వారు చెప్తారు కదా సార్, అది చెప్పిన దాన్ని బట్టి మనం మంచిగా గ్రహిస్తారు చూసారు, వాళ్ళకి Yes. ఉపయోగమే. అంటే Okay. ఒక కంటెంట్ ని One sentence పెద్దగా లో కావాలి. ఏదో ఒక I mean, పారాగ్రాఫ్, మనకి ఎగ్జాంపుల్ గా మన sentence లో కావాలి. స్కూల్లో సెంటెన్స్ ఉంటాయి కదా సార్, ఆ Yeah. సెంటెన్స్ లో మనకు కొద్దిగా ఎంత ఉపయోగమో అది తీసుకోవడమే మనకు ఉపయోగం సార్, సెంటెన్స్ అంతా కాకుండా అలా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. మళ్ళీ మిమ్మల్ని break. మిగతా ట్రై చేసిన వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. థ్యాంక్ యూ. ఎస్, కంటెంట్ అంటే మీకు అర్థమైంది. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అసలు ఈ కంటెంట్ ఎక్కడ అవసరం ఉంటుంది? ఎలా పుట్టింది? చూడండి, ఈ ప్రపంచంలో మనం ఒకరిని ఇంప్రెస్ చేయాలి అంటే వారిని పొగిడేలా అయినా మాట్లాడాలి, లేదా వారికి ఉపయోగపడేలా అయినా మాట్లాడాలి. అక్కడ మొదలైంది. మీకు యానిమల్ మూవీ చూసే ఉంటారు చాలా మంది. అందులో ఆల్ఫా మెన్, అప్పట్లో ఒక 2 రకాల మనుషులు ఉండేవాళ్ళు. ఒకరు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి ఆహారం తీసుకొచ్చేవాళ్ళు, ఇంకొకరు పంచేవాళ్ళు. ఆటోమేటిక్ గా ఆపోజిట్ సెక్స్ ఏమంటే ఐదర్ లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరిని ఇష్టపడతారంటే యుద్ధం చేసే వాళ్ళని ఇష్టపడతారు. మిగతా వారేంటి, పాపం వారికి కూడా ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి వారికి కూడా ఒక బంధం అనేది కావాలి కాబట్టి
వాళ్ళకు ఉన్నటువంటి మార్గం ఏంటంటే వాళ్ళు ధైర్యంగా వెళ్ళి యుద్ధాలు చేసి లేదా జంతువులను వేటాడి తీసుకొచ్చేటువంటి శక్తి లేదు, ఆ ధైర్యం లేదు. ఆ టైంలో ఆ పీపుల్స్ ఏం చేశారంటే ఎదుటి వారిని పొగుడుతూ ఇంప్రెస్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ మొదలైంది కవిత, ఆ మాటలు రాయడం అక్కడ మొదలైంది. అలా మొదలైనటువంటి మాటలు ఎదుటి వారిని ఇంప్రెస్ చేస్తూ తన ఊహా ప్రపంచంలో, ఒక అందమైనటువంటి ఊహా ప్రపంచంలో ఎదుటి వారిని విహరింప చేసేలాగా మొదలుపెట్టారు. ఇంకా కొంతకాలం తర్వాత కొంత తెలియగలవారు, ఇంకా తెలివి తక్కువగా జీవితాన్ని గడిపే వారికి కొన్ని జీవితంలో ఒక విలువైనటువంటి సమాచారాన్ని, విలువైన అంశాలని వారికి ఇస్తూ దాన్ని ఒక మోటివేషన్లుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలిగారు. ఇలా మొదలైంది మన మోటివేషన్స్, కవితలు కావచ్చు, మాటలు కావచ్చు. అలా మొదలైనటువంటి ఈ మాటల ప్రపంచం ప్రస్తుత సమాజాన్ని కమ్యూనికేషన్ వ్యవస్థని ఏం చేస్తుందంటే శాసిస్తుంది. నువ్వు ఒక మనిషిగా ఎదగాలన్నా, ఒక మనిషిగా నీ కెరీర్లో రాణించాలన్నా, ఒక వ్యక్తిగా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్నా నువ్వు మాట్లాడే మాటలు చాలా ఇంపార్టెంట్. అది నీ వృత్తిలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో కావచ్చు. మనం ఈ అద్భుతంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం బెటర్గా రాయగలగాలి. ఈ ప్రపంచంలో రెండు వ్యవస్థలు ఉన్నాయి ప్రపంచానికి మనం ఏం చెప్పాలన్నా కమ్యూనికేట్ చేయడానికి. ఒకటి సినిమా వ్యవస్థ, రెండోది పబ్లిక్ స్పీకింగ్ వ్యవస్థ. సినిమాల ద్వారా ఈజీగా కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. అదేవిధంగా ఈ పబ్లిక్ స్పీకింగ్ అనే వ్యవస్థ ద్వారా కూడా సమాజాన్ని మనం ఈజీగా మనం ఏం చెప్పాలనుకున్నామో చెప్పుకోవచ్చు. మరి రెండింటి యొక్క వే అనేది చాలా డిఫరెంట్. సినిమాల్లో చూస్తే వాళ్ళు వీడియో ఫామ్ లో మేక్ చేసి మనకి కథని ఒక రూపాన్ని దాల్చి వచ్చేలాగా మనకు అందిస్తారు. ఈ పబ్లిక్ స్పీకింగ్ లో ఏమవుతుందంటే మాటలతోనే వాళ్ళు మన జీవితంలో మనం ఆలోచింప చేసేలాగా వాళ్ళు మనని మోటివేట్ చేస్తారు. ఈ రెండింటి యొక్క దారులు వేరు కావచ్చు, ఈ రెండింటి యొక్క లక్ష్యం మాత్రం ఒకటే, ఎదుటి వారికి మంచిని అందించాలి లేదా ఎదుటి వారిని మోటివేట్ చేయాలని ఒక అంశం. ఇక్కడ చూద్దాం. మీకు ఈ రోజు కంటెంట్ గురించి చెప్పే ముందు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. కాంటెంట్ అనేది ఎక్కడో ప్రపంచంలో ఎక్కడి నుంచి తీసుకోవడం కాదు, నీ మనసులో నుంచి, నీ మెదడులో నుంచి, నువ్వు చూసిన ప్రపంచంలోంచి కాంటెంట్ తీసుకుంటేనే నువ్వు ఒక గొప్ప స్పీకర్ అవుతావు అనే ఒక కాన్సెప్ట్ తోనే ఈరోజు నా సెషన్ ఉంటుంది. ఎస్, స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. స్క్రీన్ షేర్ అవుతుందండి? ఎస్ అండి, షేర్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మనం కాంటెంట్ ప్రిపరేషన్, కాంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్, కాంటెంట్ ఈజ్ కింగ్, క్రియేట్ యువర్ ఓన్ కంటెంట్, ఇలా ఎన్ని టైటిల్స్ అయినా పెట్టుకోవచ్చు. బేసిక్గా నేను ఎక్కువ యూజ్ చేసే టైటిల్ ఏంటంటే కాంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆర్ కంటెంట్ ఈజ్ కింగ్, మేక్ యువర్ క్రియేటివ్ కంటెంట్. ఇలా డిఫరెంట్ మనం టైటిల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక 2 వీడియోస్ చూపిస్తాను చూడండి. వీటిలో మీకు ఏం అర్థమైందో చెప్పండి. డబ్బు ఉండాలి, ఇందులోకి రావాలి. డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది, పేదరికం అనుభవాన్ని, విద్యనిస్తుంది. పేదరికాన్ని మించిన గురువు ఎవరికి లేడు. వాళ్ళ పేదరికంగా ఎప్పుడైనా తెలియదు ఎవరు. ఇప్పుడు మీరు ఎంతటి అది ఎన్నో నేర్పుతుంది, వినయం నేర్పుతుంది, బతకడం నేర్పుతుంది, బుద్ధిగుంటడం నేర్పుతుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది. ఎప్పుడు ఎవరు నేను పేదవాళ్ళం అని పిలవరు. ఎస్, ఈ 2 వీడియోలు మీరు చూశారు కదా. మొదటి వీడియోలో మీకు కనిపించింది ఒకటి, ఒక పర్సన్ తన అనుభవంతో ఏం చేశారు, మనకి తన జీవిత అనుభవాన్ని మనకి చెప్పారు. అది విన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మోటివేషన్ అనేది వస్తుంది.
రెండో వీడియో చూస్తే రెండో వీడియోలో మీకు ఏం కనిపించింది? ఒక అద్భుతమైన సాంగ్, మనసుకి హత్తుకునేటువంటి సాంగ్. ఇక్కడ ఒకరు అనుభవంతో రాశారు, ఒకరు ఊహా ప్రపంచాన్ని, తను ఊహించుకున్నటువంటి ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తారు. ఈ రెండింట్లో కావాల్సింది ఒకటి అనుభవం, ఒకటి మనం కంటెంట్ ప్రిపేర్ చేయగలిగినటువంటి సత్తా. అంటే ఈ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడగలగాలి. ఈ సాంగ్ రాయగలగాలంటే తను అంత అద్భుతంగా ఈ ప్రపంచాన్ని చూడగలిగినప్పుడే రాయగలుగుతాడు. అదేవిధంగా ఒక మోటివేషనల్ స్పీకర్ ఈ ప్రపంచానికి కొత్త జీవితాన్ని, ఈ ప్రపంచంలో నివసించేటువంటి ప్రతి మనిషికి కూడా ఒక కొత్త మార్గదర్శనం చేయాలి అంటే తప్పకుండా తను ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూడగలగాలి తన కళ్ళతో. తన అద్భుతమైన ప్రపంచాన్ని చూడాలంటే ఎలా చూడాలి? తను ఎక్కడి నుంచి చూడగలుగుతాడు? ఎక్కడ ఉంటుంది అది అంటే తనలోనే ఉంటుంది, తను ఆలోచించే విధానంలోనే ఉంటుంది అనేది చెప్పుకుంటాం. మరి పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? ఈ పబ్లిక్ స్పీకింగ్ లో కంటెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే మనకు తెలుసు. పబ్లిక్ స్పీకింగ్ అనేది మనకు డెఫినేషన్ ప్రకారం చూద్దాం. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఏ స్పీచ్ టు ద లైవ్ ఆడియన్స్, ఎదర్ స్మాల్ ఆర్ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఇన్ ఎ స్ట్రక్చర్డ్ మేనర్ ఇన్ ఆర్డర్ టు ఇన్ఫార్మ్, మోటివేట్, ఇన్స్పైర్, ఎంటర్టైన్ ఆర్ పర్స్యూడ్. పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ను ఉద్దేశించి లైవ్ గా మాట్లాడడాన్ని మనం పబ్లిక్ స్పీకింగ్ అనొచ్చు. అది ఒక స్ట్రక్చర్డ్ మేనర్ లో ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అని వస్తుంది, మోటివేషన్ జరుగుతుంది, లేదా ఇన్స్పైర్ అవుతారు, లేదా ఎంటర్టైన్ అవుతారు, లేదా పర్సీడ్ అవుతారు. ఇక్కడ మేజర్ గా మనం ఏం కోరుకుంటామంటే మోటివేషన్ కోరుకుంటాము, ఇన్స్పిరేషన్ కోరుకుంటాము, లేదా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాము. మరి అటువంటి ఎంటర్టైన్ చేయాలన్నా, మోటివేట్ చేయాలన్నా కావాలంటే ఒక మనిషి అద్భుతమైన మాటలు మాట్లాడగలగాలి. ఆ అద్భుతమైన మాటలు మాట్లాడగలగాలంటే ఎక్కడి నుంచి తను కంటెంట్ తీసుకోగలగాలి? ఎక్కడి నుంచి కంటెంట్ తీసుకోగలగాలి? మరి ఈ పబ్లిక్ స్పీకింగ్ గొప్పదా, మూవీస్ గొప్పయా అంటే చూడండి, మూవీ అనేది చూస్తే అక్కడ కూడా మనకు కథనే చెప్తారు, మనకి ఇన్స్పైరింగ్ గా అయ్యేలాగా, ఎంటర్టైన్ అయ్యేలాగా ఒక కథను చెప్తారు. అక్కడ ఏం జరుగుతుంది? ఒక వీడియో మేకింగ్ చేస్తారు, కొన్ని కోట్లు ఖర్చు పెడతారు, కొన్ని రోజుల పాటు కొన్ని వందల మంది వర్క్ చేస్తారు. అక్కడ జరిగేది ఏంటంటే అంత ఖర్చు పెట్టినా ఆ మూవీ మనని అలరిస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది, కొన్నిసార్లు మోటివేట్ చేస్తుంది, కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. మరి పబ్లిక్ స్పీకింగ్ అనేది ఏంది? పబ్లిక్ స్పీకింగ్ లో ఒక పబ్లిక్ స్పీకర్ ఒక్కడే తన స్టేజ్ మీద తన ఎదురుగా ఉన్నటువంటి కొన్ని వేల మంది ఆడియన్స్ ని ఇన్స్పైర్ చేయగలగాలి, మోటివేట్ చేయగలగాలి, ఎంటర్టైన్ చేయగలగాలి. ఇక్కడ 24 ఫ్రేమ్స్ లో మూవీకి తీసుకున్నటువంటి 24 ఫ్రేమ్స్ కొన్ని వందల మంది పనిచేస్తారు. పబ్లిక్ స్పీకింగ్ లో చూసినట్లయితే ఒకే ఒక పబ్లిక్ స్పీకర్ ఈ రోల్స్ అన్ని ప్లే చేస్తూ ఇచ్చినటువంటి 1 hour సెషన్ లో ఎదుటి వారిని ఎంటర్టైన్ లేదా మోటివేట్ చేయాలి. అది చేయగలగాలంటే తను ఆడాలి, పాడాలి, నవ్వించగలగాలి, మీరు ఆలోచింప చేసేలాగా మాట్లాడగలగాలి. అది పబ్లిక్ స్పీకర్ యొక్క గొప్పతనం. దాన్నే ఏమంటారంటే అందుకే వన్ మ్యాన్ షో అంటారు. దాన్ని ఏమంటారు? వన్ మ్యాన్ షో. మరి నువ్వు ఒక వన్ మ్యాన్ షో నువ్వు ప్రదర్శించాలి అంటే నీలో ఎంత కంటెంట్ ఉండాలి? అవసరమైనప్పుడు నవ్వించగలగాలి, అవసరమైనప్పుడు ఏడ్పించగలగాలి, ఇంకా అవసరమైనప్పుడు వాళ్ళు ఆలోచింప చేసేలాగా నువ్వు మాట్లాడగలగాలి. ఇవన్నీ స్కిల్స్ ఎలా వస్తాయంటే నీ బ్రెయిన్ లో ఈ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూసి నువ్వు తయారు చేసుకున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ మీద డిపెండ్ అయి తను ఆ షో చేయగలుగుతాడు. మరి అటువంటి కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అటువంటి పబ్లిక్ స్పీకర్ బేసిక్ గా ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి? తన బెస్ట్ కంటెంట్ ని డెలివరీ చేయాలంటే తను ఎటువంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి? టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అంటే బేసిక్ గా తను ఎప్పుడు కూడా తన ఓన్ కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోగలగాలి. ఎక్కడో మనం కాపీ చేసి తీసుకొచ్చి మనం డెలివరీ చేస్తే ఆ పబ్లిక్ స్పీకర్ కి ఎప్పుడు కూడా విలువ అనేది ఉండదు. తన చూసిన ప్రపంచం నుంచి తన ఓన్ గా కంటెంట్ ఎప్పుడైతే తయారు చేసుకుంటాడో అప్పుడు ఒక పబ్లిక్ స్పీకర్ సక్సెస్ అవ్వగలుగుతాడు. అసలు వాల్యూ ఆఫ్ ది కంటెంట్ ఏంటి? ఒక పబ్లిక్ స్పీకర్ కైనా కావచ్చు, ఒక మూవీకి అయినా కావచ్చు, అసలు దాని వాల్యూ ఏంటి అంటే జార్జ్ త్రిమోతి క్లూనీ అనే ఒక అమెరికన్ రైటర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఇట్స్ పాసిబుల్ ఫర్ మీ టు మేక్ ఏ బ్యాడ్ మూవీ అవుట్ ఆఫ్ ఏ గుడ్ స్క్రిప్ట్, బట్ ఐ కాంట్ మేక్ ఏ గుడ్ మూవీ ఫ్రమ్ ఏ బ్యాడ్ స్క్రిప్ట్ అంటాడు. చూడండి, ఒక గుడ్ స్క్రిప్ట్ నుంచి ఒక బ్యాడ్ మూవీ తీయగలమే, పాసిబుల్ అవుతుంది, కానీ ఐ కాంట్ మేక్ ఏ గుడ్ మూవీ ఫ్రమ్ ద బ్యాడ్ స్క్రిప్ట్. తను ఎప్పుడైతే ఒక బ్యాడ్ స్క్రిప్ట్ తయారు చేసుకుంటాడో దాని నుంచి ఎప్పటికీ కూడా గుడ్ మూవీని తయారు చేయలేడు. అదేవిధంగా ఒక పబ్లిక్ స్పీకర్ ఒక మంచి సెషన్ ఇవ్వాలి, ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ గా ఎదగాలి అంటే తన దగ్గర కంటెంట్ అనేది బెటర్ గా ఉన్నప్పుడు మాత్రమే తను సక్సెస్ అవ్వగలుగుతారు. తను ఎంత ప్రయత్నించినా తన కంటెంట్ క్వాలిటీ లేదు, తన కంటెంట్ లో విలువ లేదు, తన కంటెంట్ లో అప్గ్రేడ్ అవ్వలేదు అంటే తను ఎప్పటికీ కూడా ఒక బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ కాలేడు. అందుకే నేనేం చెప్తున్నా అంటే మీరు ఒక పబ్లిక్ స్పీకర్ గా మీరు ఉన్నతమైనటువంటి స్థాయిలో
ప్రదర్శన చేయాలి అనుకుంటే మీరు అత్యున్నత స్థాయి కంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. మనం ఏదైతే టాపిక్ చూజ్ చేసుకుంటామో ఆ టాపిక్ సంబంధించినటువంటి అప్ టు డేట్ మనం కంటెంట్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ ఒక హాబీగా ఉండాలి పబ్లిక్ స్పీకర్కి. ఈ ట్రైన్ వర్క్ షాప్ లో జాయిన్ అయినటువంటి మీ అందరికి కూడా మీ ఉద్దేశాలు వేరు కావచ్చు ఈ సెషన్ అంటే ఈ వర్క్ షాప్ లో జాయిన్ అవ్వడానికి, కానీ చివరికి వచ్చేసరికి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది. నేను ఒక పబ్లిక్ స్పీకర్ అవ్వాలని ఒక ఇంటెన్షన్ మీలో కలుగుతుంది. దానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే కాంటెంట్ సేకరణ. అందుకనే అత్యున్నత స్థాయిలో నువ్వు కాంటెంట్ సేకరించాలంటే నువ్వు మానసికంగా ఎప్పుడు నీ ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలి. మరి ఇటువంటి పబ్లిక్ స్పీకర్ కి ఎటువంటి టెక్నిక్స్ ఉండాలి అంటే ఇక్కడ నీకు ఒక అటైర్ ఉండాలి. ఎప్పుడు కూడా ABCD టెక్నిక్ అంటారు. అటైర్ ఉండాలి. ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకర్ అటైర్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే తన ఎదురుగా ఉన్నటువంటి కొన్ని వందల వేల మంది ఆడియన్స్ లో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే తనకి ఏం కావాలి? ఒక అటైర్ అనేది ఉండాలి. అటైర్ అంటే ఎంతో కాదు, మీకున్న దాంట్లో ది బెస్ట్ గా ప్రదర్శించగలగాలి. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. మీకు తెలుసు ఒక పబ్లిక్ స్పీకర్ కి కాంటెంట్ కంటే కూడా తన దగ్గర ఉన్నటువంటి కాంటెంట్ ని డెలివరీ చేయడానికి ది బెస్ట్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అది మీకు నిన్న అయినటువంటి సెషన్స్ లో మీరు వినే ఉంటారు. మిగిలినది కాంటెంట్. అటైర్ ఉంటేనే సరిపోతుందా? బాడీ లాంగ్వేజ్ ఉంటేనే సరిపోతుందా? మరి కాంటెంట్ అవసరం లేదా? అంటే మీకు ఎంత అటైర్ ఉన్నా, ఎంత బాడీ లాంగ్వేజ్ ఉన్నా, కాంటెంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ కాంటెంట్ లేకుండా ఎప్పటికీ కూడా ఒక బెస్ట్ సెషన్ మీరు ఇవ్వలేరు. నెక్స్ట్ ఈ కంటెంట్ తో నువ్వు ఆడియన్స్ ని ఏ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఉగ్రవాదులుగా మారేవారు కూడా ఒకరు మోటివేట్ చేయడం వల్లనే అవుతారు. దేశ సైనికులుగా మారేవారు కూడా ఒకరు మోటివేట్ చేయడం వల్లనే అవుతారు తన పరిస్థితులను చూసి. అంటే మన ఆలోచన విధానం బెటర్ గా ఉంటే మంచి సమాజానికి మనం ఏం చేయగలుగుతాం? మార్గాన్ని చూపించగలుగుతాం. మన వే ఆఫ్ ఆలోచన కూడా అలా ఉంటుంది. వారిని బెస్ట్ వేలో మనం మోటివేట్ చేయగలుగుతాం. అందుకనే ఒక పబ్లిక్ స్పీకర్ కి తను ఇచ్చేటువంటి కంటెంట్ యొక్క క్వాలిటీ, అది సమాజానికి ఉపయోగపడుతుందా లేదా అనే విషయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఫర్ ఎవాల్యుయేషన్. ఒక పబ్లిక్ స్పీకర్ గా నువ్వు సెషన్ ఇచ్చిన తర్వాత ఆ కాంటెంట్ ఎలా ఉంది, నీ సెషన్ ఎలా ఉంది, నీ క్వాలిటీ ఉందా లేదని, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, నీ అటైర్ ఎలా ఉంది, నీ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎలా ఉంది అనేది ఎవాల్యుయేట్ చేసుకోవడం కూడా ఒక పబ్లిక్ స్పీకర్ కి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎవ్రీ పబ్లిక్ స్పీకర్ అది కంపల్సరీగా ఫాలో అవుతాడు. దట్ ఈస్ కాల్డ్ ABCD టెక్నిక్. A for attire, B for body language, C for content, D for direction, E for evaluation, E for evaluation. Sorry, hello, జస్ట్ రిపీట్ చేశారు సార్, అంతే. సార్ అర్థం కావట్లేదు. జస్ట్ రిపీట్ చేశారు సార్ ABCD టెక్నిక్. ఇక్కడ ఒక క్వశ్చన్, కాంటెంట్ ఎంత అవసరం, బాడీ లాంగ్వేజ్ ఎంత అవసరం, వాయిస్ మాడ్యులేషన్ ఎంత అవసరం ఒక పబ్లిక్ స్పీకర్? కాంటెంట్ ఎంత అవసరం, బాడీ లాంగ్వేజ్ ఎంత అవసరం? ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. కాంటెంట్ 70% సార్. 70% కాంటెంట్, 7% కాంటెంట్ సార్. 38% 7% కాంటెంట్, 38% 55% బాడీ లాంగ్వేజ్ సార్. 55% బాడీ లాంగ్వేజ్. నెక్స్ట్ నో సార్, నో. అంతేనా? మరి కాంటెంట్ ఎంత ఉందండి? 38% వాయిస్ మాడ్యులేషన్. ఓకే, జ్యోతి గారు మేము చెప్పండి. మీరు ఫాస్ట్ గా చెప్తే నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతాను. కంటెంట్ కి 7% సార్. కంటెంట్ ఈజ్ 7%. 38 వాయిస్ మాడ్యులేషన్, రిమైనింగ్ 55 బాడీ లాంగ్వేజ్. ఓకే, మీకు చెప్పిన రూల్ ప్రకారం చెప్పండి. 55, 38, 7 తీసేద్దాం, పక్కన పెడదాం. ఏమైంది? ఇంకా 93 ఉంది 100 లో. 93 మార్క్స్ తో మనం పాస్ అవ్వలేమా ఒక పబ్లిక్ స్పీకర్ గా? 93% ఉన్నాయి. 7% కంటెంట్ అంత అవసరం ఏముంది? చూడండి, ఇక్కడ చిన్న పొరపాటు పడుతుంటాం అన్నమాట మనం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఇక్కడే మనకి లేట్ అయిపోతుంది. వర్డ్స్ కి కాంటెంట్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. వర్డ్స్ కి కాంటెంట్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. ఒక్కరు ఎవరైనా
ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఎస్, వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకే ఛాన్స్ ఇస్తానండి నేను. వరలక్ష్మి గారు హ్యాపీ ఈవినింగ్ కాంటెంట్ సార్. కి హ్యాపీ చెప్పండి. ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. వర్డ్స్ అంటే పదాలు, కంటెంట్ అంటే అది మనం మాట్లాడే సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఓకే, ఇంకా దగ్గరికి వచ్చి టాపిక్ ఓకే వైస్. ఎస్, ఈ రెండింటి ఒక డిఫరెన్స్ చెప్పగలుగుతారా? పదాలు ఈ పదాలన్నీ కూర్చితే అప్పుడు ఒక కంటెంట్ తయారవుతుంది సార్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. పవన్ కుమార్ గారు, పవన్ కుమార్ గారు సార్ నేను కూడా అదే చెప్పాలనుకుంటాను సార్. ఓకే, వర్డ్స్ అన్ని కలిపితేనే కంటెంట్ అవుతుంది సార్. ఎస్, వర్డ్స్ అని కలిపితేనే కంటెంట్ అవుతుంది. దుర్గారావు గారు సార్, సార్ చెప్పాలి. వర్డ్స్ అంటే డేటా సార్ మీ వాయిస్ క్లియర్ లేదు. వర్డ్స్ అంటే డేటా సార్. ఓకే, థ్యాంక్ యూ. కంటెంట్ అంటే ఒక ఇన్ఫర్మేషన్. కాంటెంట్ అంటే ఇన్ఫర్మేషన్. చూడండి, వర్డ్స్ అనేవి ఏదైనా ఒక భాషలో ఏదైనా ఒక భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించేటువంటి వాటిని మనం వర్డ్స్ అంటాం. ఓకే, ఏదైనా ఒక భాషలో ఉన్నటువంటి అవి పార్ట్. ఇప్పుడు కాంటెంట్ అంటే మనలో ఉన్నటువంటి భావాలు, ఎమోషన్స్ కావచ్చు, మన అభిప్రాయాలు కావచ్చు, భావాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించే వాటిని పదాలు అంటారు లేదా వర్డ్స్ అంటారు. ఇక్కడ మీరు మిస్టేక్ అయ్యేది ఎక్కడంటే, ఎక్కడ అంటే రాంగ్ గా ఫీల్ అవుతున్నారంటే, అది 7% అనేది వర్డ్స్, నాట్ కాంటెంట్. గుర్తుపెట్టుకోవాలి, 7% అనేది ఏంటి? వర్డ్స్. అది ఎందుకు అనేది మీకు ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. మీకు తెలుసు, మీకు బాడీ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. ఓకే, మనం వెర్బల్ గా కమ్యూనికేట్ చేయొచ్చు, నాన్ వెర్బల్ గా కమ్యూనికేట్ చేయొచ్చు. మీకు ఈ డిఫరెన్స్ తెలుసు కదా, వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాలో ఉన్న భావాలు, నాలో ఉన్న ఎమోషన్స్, నాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మీకు నేను డెలివరీ చేయడానికి వెర్బల్ కమ్యూనికేషన్ వాడొచ్చు, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ వాడొచ్చు. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా. వెర్బల్ లేకుండా కూడా నేను నాన్ వెర్బల్ గా కూడా మూకీ డ్రామాల్లో ఓన్లీ యాక్ట్ చేసి మీకు చూపించవచ్చు. మీకు సినిమాల్లో కూడా చూస్తూ ఉంటారు, ఇద్దరు లవర్స్ మధ్య ఓన్లీ కనుసైగలతోనే ఎమోషన్స్ అనేవి క్యారీ అవుతుంటాయి. అవునా కదా? ఎస్, అక్కడ ఎటువంటి మాటలు అవసరం లేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, కాంటెంట్ అనేది 100% కావాలి. నీలో ఉన్నటువంటి కాంటెంట్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి 55% నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్ కావాలి. ఓకే, వెర్బల్ కమ్యూనికేషన్ లో ఉపయోగించినటువంటి వర్డ్స్ కి, అంటే మీరు వాయిస్ మాడ్యులేషన్ చేసి 38% వాడాలి. పదాలు లేదా వర్డ్స్ అనేవి 7% వాడాలి. ఇప్పుడు అర్థమైంది డిఫరెన్స్ ఏంటనేది. కాంటెంట్ అనేది 100% మీకు ఉండాలి. ఆ కాంటెంట్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఆ కాంటెంట్ మీ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేయడానికి మీరు వాయిస్ మాడ్యులేషన్ వాడతారు, బాడీ లాంగ్వేజ్ వాడతారు, అండ్ వర్డ్స్ వాడతారు. ఈ పాయింట్ క్లియరా మీకు? ఎస్, కాంటెంట్ ఎంత అవసరం? 100% అవసరం. మరి కాంటెంట్ అవసరం 100% అవసరం అని నేను చెప్తే మీరు నమ్మొద్దు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తే మీరు నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు అంటే, అది ప్రతిదానికి కూడా మనం ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్స్ కావాలి. ఆల్బర్ట్ మెహర్బేన్ అనే ఒక సైకాలజిస్ట్ ఏం చేశాడంటే, ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ మీద రీసెర్చ్ చేశాడు. చేసి ఒక విషయాన్ని మనం ఎవరికైనా కమ్యూనికేట్ చేయాలంటే అందులో బాడీ లాంగ్వేజ్ 55% ప్లే చేస్తుంది, నెక్స్ట్ 38% వాయిస్ మాడ్యులేషన్ ప్లే చేస్తుంది, 7% వర్డ్స్ రోల్ ప్లే చేస్తాయని చెప్పాడు. అది ఇప్పుడు కాదు, 1960s లో. సో ఇక్కడ కాంటెంట్ అనేది 100% అవసరం. ఆ కాంటెంట్ ని ఎక్స్ప్రెస్ చేయడానికే ఇదంతా. ఓకే, మీకు తెలుసు కదా. ఇప్పుడు మరి కాంటెంట్ అవసరం ఎంత అవసరం? 100% అవసరం అన్న దాన్ని నేను ప్రూవ్ చేసి చూపిస్తా ఎలా అనేది. మీరు కాంటెంట్ ప్రిపేర్ చేయాలి అంటే, ఈ కాంటెంట్ అంటే మూవీస్ లో కావచ్చు, మనం డ్రామాస్ లో కావచ్చు, ఏదైనా స్కిట్ వేసినప్పుడు కావచ్చు, సీరియల్స్ లో కావచ్చు, ఒక పబ్లిక్ స్పీకర్ కావచ్చు, ఒక రిటర్న్ ఫార్మాట్ లో కావాలి. అది మనందరికీ తెలిసిందే. లేదు, మనం నలుగురిలో మాట్లాడుతున్నాం, ఆఫీస్ మీటింగ్స్ కావచ్చు, ఒక పర్ఫెక్ట్ ఫార్మాట్ లో మన దగ్గర ఉన్నప్పుడు కాంటెంట్ మనం మాట్లాడగలుగుతాం. ఈ కాంటెంట్ ప్రిపేర్ చేయాలంటే ఆ కాంటెంట్ ఉన్నటువంటి విలువ ఏంటో చూద్దాం. ఇక్కడ ఈగన్ ఎమ్ స్క్వార్జ్ అనే ఒక అమెరికన్ రైటర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఆ స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది చూడండి. నో సెంటెన్స్ కెన్ బి ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఫ్యాక్ట్స్ అలోన్.
ఇట్ ఆల్సో మస్ట్ కంటైన్స్ ఎమోషన్స్, ఇమేజెస్, లాజిక్ అండ్ ప్రామిస్. నువ్వు మాట్లాడే మాటల్లోనే వాస్తవికత ఉంటే సరిపోదు. ఇట్ ఆల్సో మస్ట్ కంటైన్ ఎమోషన్స్, ఇమేజెస్, లాజిక్ అండ్ ప్రామిస్. నువ్వు మాట్లాడే మాటలకి ఒక ఇమేజ్ ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి, ఒక ప్రామిస్ నువ్వు క్రియేట్ చేయగలగాలి. అప్పుడే ఎదుటి వారు నమ్మగలుగుతారు. అది మూవీ పరంగా కావచ్చు, నువ్వు మాట్లాడే మాటల పరంగా కూడా కావచ్చు. 1 minute. సారీ. సో అది ఎలా అవసరం అనేదాన్ని మీరు ఒక చిన్న వీడియో ద్వారా చూడొచ్చు. ఆ చిన్న వీడియో ద్వారా చూడొచ్చు. మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. ఎస్, ఈ వీడియో చూసారు కదా. ఇక్కడ సేమ్ డైలాగ్ ని ఎటువంటి ఎమోషన్ లేకుండా, ఎటువంటి లాజిక్ లేకుండా, ఎటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ లేకుండా మనం చెప్పామనుకోండి ప్రభాస్, ఆ సినిమా హిట్ అవ్వగలుగుతుందా? లేదు. అంటే మనం రాసేటటువంటి కంటెంట్ లో ఒక ఎమోషన్ క్రియేట్ చేయగలగాలి. ఒక పబ్లిక్ స్పీకర్ గా మనం మాట్లాడేటప్పుడు మన వాయిస్ ద్వారా ఆ ఎమోషన్ మనం డెలివరీ చేయగలిగి, అది మన వాయిస్ ద్వారా ఎమోషన్ డెలివరీ చేయగలగాలంటే మనం రాసేటువంటి కంటెంట్ లో ఒక స్ట్రాంగ్ ప్రామిస్ ఉండాలి, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ని మనం క్రియేట్ చేయాలి. మరి అది ఎలా క్రియేట్ చేయాలంటే సింపుల్ ఫార్ములా చెప్తాను. జస్ట్ P4C6 అనే ఒక 10 letters తో నేను చెప్తాను. ఒక 10 letters, ఆ 10 letters తో మీకు కాంటెంట్ ప్రిపేర్ చేయొచ్చు. అది ఎలానో చూడండి. ఎస్, P4C6 లో P1, P2, P3, P4 ఒక 4 papers లో రాసుకోండి. P1, P2, P3, P4 ఒక 4 papers లో రాసుకోండి. ఫస్ట్ P1 ప్రిపరేషన్, ఫస్ట్ P1 ప్లానింగ్, సెకండ్ P2 ప్రిపరేషన్, థర్డ్ P3 ప్రాక్టీస్, ఫోర్త్ P4 presentation. Just ఈ 4 letters: planning, preparation, practice, presentation. Planning, preparation, practice, presentation. ఓకే, ఫస్ట్ పేజ్లో రండి. ఫస్ట్ పేజ్లోకి రండి. దానిలో అసలు ఈ ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రజెంటేషన్ మనకి ఎక్కడ అవుతుంది, ఎక్కడ అవసరం అవుతుంది, ఎక్కడ అవసరం అవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఒక పబ్లిక్ స్పీకర్ రాణించాలి అనుకుంటామో అప్పుడు మనకు కొంత నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ నాలెడ్జ్ రావడానికి మనం LRSW అనే ఒక ఫార్ములాని మనం ఫాలో అవ్వాలి. LRSW. మనం ఒక నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం మాట్లాడగలుగుతాం. మనం మాట్లాడినప్పుడే మనం ఏంటో ప్రపంచానికి అర్థమవుతుంది, మన భావాలు అర్థమవుతాయి. L ఫర్ లిజనింగ్, R ఫర్ రీడింగ్, W ఫర్ రైటింగ్, S ఫర్ స్పీకింగ్. నువ్వు మాట్లాడాలి అంటే నీకేం కావాలి? ఫస్ట్ లిజనింగ్ స్కిల్ ఉండాలి, నెక్స్ట్ రీడింగ్ ఉండాలి. ఈ రెండు చేస్తేనే నీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ మీద నీకు గ్రిప్ రావగలగాలి అంటే నువ్వు రైటింగ్ చేయాలి. ఫస్ట్ నువ్వు రాయగలగాలి. నువ్వు రాయగలిగినప్పుడే నువ్వు మాట్లాడగలుగుతావు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు మాట్లాడాలంటే నువ్వు రాయగలగాలి. నువ్వు రాయగలగాలి అంటే నువ్వు చదవగలగాలి, వినగలగాలి. నువ్వు ఎప్పుడైతే ది బెస్ట్గా వినగలుగుతావో, చదవగలుగుతావో అప్పుడు నువ్వు రాయగలుగుతావు. ఎప్పుడైతే రాయగలుగుతావో అప్పుడు అనర్గళంగా మాట్లాడతావు. కానీ ఇక్కడ ప్రస్తుత ప్రపంచంలో జరిగేది అంటే మనం మాట్లాడడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, వినడానికంటే కూడా. దానికే ఏం చేస్తాం, మనం మాట్లాడడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, వినడానికంటే కూడా. ఎవరైతే ఎక్కువగా వినగలుగుతారో వారు మంచి నాలెడ్జ్ కలిగి ఉంటారు. మరి పర్సంటేజ్ ఎలా ఉంటుంది? మాక్సిమం 80-20% వేరియేషన్లో ఉండాలి. 80% వినగలగాలి, 20% మాట్లాడగలగాలి. సేల్స్లోకి వెళ్ళినప్పుడు, అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు జనరల్గా అయితే 70-30 ఉంటుంది. 70% వినగలగాలి, 30% మాట్లాడగలగాలి. అలా ఉన్నప్పుడు నువ్వు కమ్యూనికేట్ చేసే విషయాన్ని ఎదుటి వాళ్ళు ఆసక్తికరంగా వినగలుగుతారు. సరే, నేను వింటున్నాను,
నేను నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాను, నేను చదువుతున్నాను, నేను నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాను, నేను ఇప్పుడు కంటెంట్ రాయగలగాలి. కంటెంట్ రాయగలగాలి అంటే ఎల్ చేస్తున్నావు, ఆర్ చేస్తున్నావు, డబ్ల్యూలో నువ్వు కంటెంట్ రాయాలనుకున్నావు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ డబ్ల్యూలో కంటెంట్ ఇలా రాసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పాను మీకు? P1 ఏం చెప్పాను? ప్లానింగ్. P1 ఏం చెప్పాను? ప్లానింగ్. ఎలా ప్లాన్ చేయాలి? అసలు మీకు ఒక సెషన్ వచ్చింది 30 days తర్వాత, మీకు ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత మీ గుండెలో ఒక ధైర్యం ఉంటుంది, నేను ఒక పబ్లిక్ స్పీకర్ అయ్యానని. మీకు కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయి, మీలో కొంత కాంటెంట్ ఉంటుంది, మీకు కొంత నాలెడ్జ్ కూడా వస్తుంది. మీరు ఇప్పుడు వెళ్ళి ఈ కోర్స్ ఎప్పుడైతే ఫినిష్ చేశారో ఆ తర్వాత మీకు ఆఫర్స్ రావడం మొదలైస్తాయి. అది మీ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ నుంచి కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా విలేజెస్ నుంచి కావచ్చు, లేదా స్కూల్స్ నుంచి కానీ మీకు ఒక ఆఫర్ వస్తుంది మాట్లాడాలి అని. ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు ఒక సెషన్ ఇవ్వండి అని అడుగుతుంటారు ఒక స్కూల్ నుంచి. అప్పుడు మీరు ఎలా ప్లాన్ చేయాలంటే బేసిక్గా చూడండి, వేర్, వెన్, విచ్, వై, వాట్ అనే క్వశ్చన్స్ మీరు వేసుకోవాలి. మీకు ఎక్కడ నుంచి అవకాశం వచ్చింది, ఎప్పుడు ఆ అవకాశం వచ్చింది, ఏ టాపిక్ మీద మాట్లాడడానికి మీకు అవకాశం వచ్చింది, మీకే ఎందుకు వచ్చింది ఆ అవకాశం, అండ్ మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చింది, ఎప్పుడు వెళ్ళి మీరు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏ టాపిక్ మీద మాట్లాడాలి, ఎందుకు మీరు మాట్లాడాలి, అండ్ ఏ అంశం మీద మీరు మాట్లాడాలి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి అనే క్వశ్చన్స్ మీరు వేసుకోగలిగితే మీకు అవకాశం ఎవరైతే ఇచ్చారో వారి దగ్గర నుంచి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దీన్నే నీడ్స్ అండ్ అసెస్మెంట్స్ అంటారు. వారి యొక్క అవసరాలు ఏంటి, మీరు ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మీరు సెషన్ ఇవ్వాలనే విషయాలు మీరు బేరీజు వేసుకోగలిగితే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే హౌ టు ప్రిపేర్ అనేది వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు, మీ బ్రెయిన్లో హౌ టు ప్రిపేర్, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత టైం మీకుంది, ఏం మాట్లాడాలి, ఏ స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడాలి, ఇంటర్మీడియటా, కాలేజ్ స్టూడెంట్సా అనే విషయాన్ని మీకు తెలిసినప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, కాంటెంట్ ని ప్రిపేర్ చేయొచ్చు. హౌ టు ప్రిపేర్ అనేది మీకు, హౌ టు ప్లాన్ అనేది, హౌ టు ప్రిపేర్ అనేది ఒక ఐడియా వస్తుంది. దీన్ని ఏమంటారంటే WH1 ఫార్ములా అంటారు, W5H1 ఫార్ములా అంటారు. ఎప్పుడైతే నీకు W5H1 ఫార్ములా మీద కమాండ్ ఉంటుందో అది ఒక బేసిక్ రూట్ మ్యాప్ అవుతుంది నీ కాంటెంట్ ప్రిపరేషన్. ఈ W5H1 ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో అప్పుడు నీకు అది ఒక రూట్ మ్యాప్ అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ప్లానింగ్. నీకు ప్లానింగ్లో నీకు ఎక్కడ అవకాశం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మాట్లాడడానికి, బ్లాక్ బోర్డ్ మీద నువ్వు సెషన్ తీసుకోవాలా, లేకపోతే ఏమైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందా, లేకపోతే ఆడిటోరియంలో తీసుకోవాలా, నీకు మైక్ ఇవన్నీ సెటప్ ఉన్నాయా లేదా అనే విషయాలు నువ్వు బేరీజ్ వేసుకోగలుగుతావు ఈ ప్లానింగ్ చేసుకుంటే. నెక్స్ట్ ఈ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ట్రైనర్ వర్క్షాప్ అన్ని కంప్లీట్ చేస్తే మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమైన సెషన్ ఉంటుంది. మీరు ఇన్ని సెషన్స్ అన్ని విన్నా కూడా ఈ రోజు కాంటెంట్ ప్రిపరేషన్ అనేది వినకపోతే మీరు ఎంత గొప్ప సమాజంలో పేరు తెచ్చుకున్నా బెస్ట్ కంటెంట్ని ఎప్పుడే డెలివరీ చేయలేరు, ఒక బెస్ట్ స్పీకర్గా ఎప్పుడు కాలేరు. ఎందుకంటే ఒక కాంటెంట్ ప్రిపేర్ చేయాలంటే అన్ని అంశాలకు మనం అన్ని డైరెక్షన్లో ఆలోచించగలగాలి. అది ఎలా ఉంటుందనేదే ఈ ప్రిపరేషన్ వస్తుంది అనమాట. మీరు ప్లాన్ చేసుకున్నారు, ఒక టాపిక్ ఏంటో తెలిసింది, దాని మీద ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ C6 అనే ఫార్ములా రాసుకోండి. P2లో ప్రిపరేషన్ ఏమొస్తుంది, C6. ఫస్ట్ వన్ వచ్చి కాంటెక్స్ట్, సెకండ్ వన్ వచ్చి కాజ్, థర్డ్ వన్ వచ్చి క్రెడిబిలిటీ, ఫోర్త్ వన్ వచ్చి కనెక్టివిటీ, ఫిఫ్త్ వన్ వచ్చి కలెక్షన్ ఆఫ్ ది కాంటెంట్ అండ్ కామన్ సెన్స్. చూడండి, కాంటెక్స్ట్, కాజ్, క్రెడిబిలిటీ, కనెక్టివిటీ, కామన్ సెన్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ ది కాంటెంట్. ఈ 6 అంశాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని ఎప్పుడు కూడా మీరు తెలుసుకోకుండా కాంటెంట్ అనేది ప్రిపేర్ చేయలేరు. అది ఎలా ఉంటుందో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ కాంటెక్స్ట్ అంటే ఏంటి, సందర్భం. మిమ్మల్ని ఏ సందర్భంలో ఇన్వైట్ చేశారని చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఏ సందర్భంలో ఇన్వైట్ చేశారు, అక్కడ ఎటువంటి ఆడియన్స్ ఉన్నారు, నో యువర్ ఆడియన్స్ ఫస్ట్, దెన్ సెలెక్ట్ ద టాపిక్ బేస్డ్ ఆన్ దెమ్. అక్కడ ఎటువంటి ఆడియన్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారా, స్కూల్ ఏజ్ పిల్లలు ఉన్నారా, 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారా, లేక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, లేక ఇంకా నడి వయసుకు వారు ఉన్నారా? ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ తెలుసుకోవాలి. ఏజ్ గ్రూప్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళు చదువుకున్నారా లేదా, ఎడ్యుకేటర్సా, అన్ఎడ్యుకేటర్సా,
వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళు ఎటువంటి పనులు చేస్తారు, వాళ్ళ ఏరియా ఎలా ఉంటుంది, అక్కడ ఏ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు, ఇవన్నీ కూడా మీరు బేరీ చేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వారికి కనెక్టింగ్ గా మీరు మాట్లాడగలుగుతారు. వాళ్ళకి ఏదో భాష మీద పట్టు ఉంటుంది, మీరు ఏదో భాషలో వెళ్ళి మాట్లాడారు అనుకోండి, ఏమవుతుంది, కనెక్ట్ అవ్వరు ఆడియన్స్. ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళ కమ్యూనిటీ అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాంతంలో ఉంటున్నారు, చదువుకున్నవారా కాదా, అండ్ జాబ్ హోల్డర్స్ ఉన్నారా లేదా, అక్కడ మిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారా, ఓన్లీ జెంట్సే ఉన్నారా లేదా లేడీసే ఉన్నారా, లేదా మిక్స్డ్ ఆడియన్సే ఉన్నారా అనేది మీరు తెలుసుకోగలగాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీకు అక్కడ ఏ టైంలో సెషన్ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో సెషన్స్ మార్నింగ్ టైంలో తీసుకున్నారా, ఆఫ్టర్నూన్ తీసుకుంటున్నారా, ఈవినింగ్ తీసుకుంటున్నారా. మార్నింగ్ టైంలో తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇన్స్పైరింగ్ స్టోరీస్తో కనెక్టింగ్గా మాట్లాడాలి, ఎందుకంటే చాలా ఫ్రెష్ మైండ్స్తో ఉంటారు. ఆఫ్టర్నూన్ తీసుకున్నప్పుడు వాళ్ళతో కొద్దిగా హ్యూమర్ జనరేట్ చేయగలరు, కామెడీ ఉండాలి, తిన్న తర్వాత కొద్దిగా నిద్రపోతూ ఉంటారు కాబట్టి. ఈవినింగ్ వచ్చేసరికి సెషన్స్ ఎలా ఉండాలంటే చాలా సీరియస్గా ఉండాలి, కొద్దిగా ఆలోచింప చేసేలాగా మాట్లాడగలగాలి. మరి అక్కడ చిన్నపిల్లలు ఉండే సెషన్ ఎలా తీసుకోవాలి, చిన్నపిల్లలకి తీసుకునేటప్పుడు మనం కామిక్ స్టోరీస్ చెప్తూ, తెనాలి రామలింగ కథలు కావచ్చు, టామ్ అండ్ జెర్రీ స్టోరీస్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ మన కంటెంట్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. అదే 10th క్లాస్ ఏజ్ వరకు స్కూల్ ఏజ్ పిల్లలు ఉన్నట్లయితే స్పైడర్ మ్యాన్, స్పోర్ట్స్ మ్యాన్, శక్తిమాన్ లాంటి స్టోరీస్ చెప్పాలి. ఆ హీరోయిజం వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి ఆ ఏజ్లో, అప్పుడు మనం చెప్పేది వినగలుగుతారు. నెక్స్ట్ థర్డ్ వచ్చి ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటే హర్రర్ స్టోరీస్, లవ్ స్టోరీస్, థ్రిల్లర్ స్టోరీస్ చెప్పాలి. డిగ్రీ ఏజ్ కానీ లైఫ్లో సెటిల్ అవ్వాలనేది గోల్ పెట్టుకొని జాబ్స్ కోసం సెర్చ్ చేసే వాళ్ళకి ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పాలి. అదే వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, ఏజ్లో వాళ్ళు ఒక మానాన మనం చెప్పింది వినరు, నమ్మరు, వారికి పురాణ ఇతిహాసాలను కనెక్టింగ్గా చెప్పాలి. ఇలా ఏజ్ గ్రూప్ను బట్టి, టైంని బట్టి, అదేవిధంగా ఆ ఏరియా ఉన్నటువంటి లాంగ్వేజ్ని బట్టి కూడా మనం ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఆడియన్స్ యొక్క మైండ్ సెట్తో మనం మన సెషన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళగలగాలి. దిస్ ఈజ్ అబౌట్ ద కాంటెక్స్ట్. సందర్భానుసారం మనం వెళ్ళాలనేదే ఈ పాయింట్. నెక్స్ట్, ఏ కారణం చేత నువ్వు వెళ్తున్నావు, చాలా ఇంపార్టెంట్. ఏ కారణం చేత నువ్వు వెళ్తున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి. ఈ రోజు నా ఉద్దేశం ఏంటి చెప్పండి. ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్కి అనేది ఒక సందర్భం. ఆ సందర్భంలో నన్ను ఇన్వైట్ చేసి కాంటెంట్ చెప్పండి అని చెప్పడం కారణం. నేను వచ్చి కాంటెంట్ చెప్పకుండా మీకు ఇంకేదో టాపిక్ చెప్పాను అనుకో, బాడీ లాంగ్వేజ్ చెప్పాను అనుకోండి, కనెక్టింగ్గా ఉంటుందా? కనెక్టింగ్గా ఉండదు. కాబట్టి నేను వచ్చి ఏం చెప్పాలి, ఓన్లీ బాడీ లాంగ్వేజ్ మాత్రమే చెప్పాలి, ఓన్లీ కాంటెంట్ మాత్రమే చెప్పాలి. ఇక్కడ ఎలా ఉండాలంటే పర్పస్ ఆఫ్ యువర్ సెషన్ షుడ్ బి క్లియర్ టు ద ఆడియన్స్. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది ఆడియన్స్కి ఎప్పుడు క్లియర్గా ఉండాలి, తెలిసేలా ఉండాలి. అదేవిధంగా యూ మస్ట్ నో వెదర్ యు ఆర్ ట్రైయింగ్ టు ఇన్స్పైర్, మోటివేట్ ఆర్ పర్స్యూడ్ ఆర్ ఎంటర్టైన్. ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు ఆడియన్స్ని ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నారా, ఎంటర్టైన్ చేద్దామనుకుంటున్నారా, లేదా వాళ్ళని మోటివేట్ చేద్దామనుకున్నారా అనే విషయం పట్ల ఒక పబ్లిక్ స్పీకర్గా మీకు క్లారిటీ ఉండేలాగా మీ కాంటెంట్ని తయారు చేసుకోవాలి. మీకే క్లారిటీ లేనప్పుడు వాళ్ళని మీరు ఏం చేయలేరు. ఈరోజు నేను ఏం చేస్తున్నాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయట్లేదు, సీరియస్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, దిస్ ఇస్ అబౌట్ ద కాజ్. నెక్స్ట్, క్రెడిబిలిటీ. చూడండి, మీకు కారణం ఏంటో తెలిసింది, 30 days సెషన్ అయిపోయింది, కారణం ఏంటో తెలిసింది, మీకు సందర్భం ఏంటో తెలిసింది, నేను వెళ్ళి మాట్లాడతాను ఏది పడితే అంటే కుదరదు. ఇన్నాళ్ళు మీరు మాట్లాడింది ఒక లెక్క, ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడేది ఒక లెక్క. ఎందుకంటే ఇంతకు ముందు మనకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు, ఇప్పుడు ఏది మాట్లాడాలో ఇప్పుడు తెలుసుకొని మాట్లాడుతుంది. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ. అంటే మనం మాట్లాడే మాటలకు ఎప్పుడు కూడా విలువ తగ్గకుండా మాట్లాడాలి. మనం మాట్లాడే మాటల వల్ల దాని యొక్క విలువ తగ్గకుండా ఉండాలి, అదేవిధంగా మన యొక్క విలువ కూడా తగ్గకుండా ఉండాలి. క్రెడిబిలిటీ అంటే వాస్తవికత లేదా విశ్వసనీయత. అన్ఫార్చునేట్లీ ఈ రోజు ఏమవుతుందంటే న్యూస్ ఛానల్స్లో ఒక న్యూస్ని ఎలా డెలివరీ చేస్తారంటే వారికి వచ్చినటువంటి ఇష్టం వచ్చినటువంటి ఎమోషన్స్ని యాడ్ చేసి దాని యొక్క ఉన్న వాస్తవికతని తగ్గించి లేదా పెంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డెలివరీ చేయగలుగుతారు. అది ఆడియన్స్కి ఏదో ఒక రూపంలో డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలాగా మాట్లాడగలుగుతాయి, ఒక్కొక్కలాగా ప్రజెంట్ చేయగలుగుతాయి. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక న్యూస్కి ఎంత ఎమోషన్ యాడ్ చేయాలి, ఎంత ప్రామిస్ ఉండాలనేది విషయం తెలియక కాదు, తెలిసి టీఆర్పీ రేటింగ్స్ కోసం వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసి ఏమవుతున్నారంటే దాన్ని క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నారు.
అందుకనే ఒక పబ్లిక్ స్పీకర్కి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా డీవియేట్ అవ్వకుండా జెన్యున్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలగాలి. ఏదైనా గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్, ఒక రిపోర్ట్ నువ్వు మాట్లాడుతున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ చేయాలి. మనకి ఇష్టమైనట్టు కొంత మసాలాలు యాడ్ చేసి రేటింగ్స్ కోసం, లేకపోతే మనం హైక్ అవడం కోసం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పబ్లిక్ స్పీకర్ ఎప్పుడు ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్లయితే దాని యొక్క క్రెడిబిలిటీ దెబ్బతినిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ క్రెడిబిలిటీని మీకు 2 రకాలుగా చెప్పొచ్చు. కాంటెంట్ క్రెడిబిలిటీ, స్పీకర్ క్రెడిబిలిటీ. కాంటెంట్ క్రెడిబిలిటీ అంటే ఏంటి, స్పీకర్ క్రెడిబిలిటీ అంటే ఏంటి చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు మాట్లాడే మాటలకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడే మాటలకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్, మాటలకు విలువ ఉంది అనుకున్నాం, దాన్ని ఏమంటారంటే కంటెంట్ క్రెడిబిలిటీ అంటారు. మాటలకే విలువ ఉంది అనుకున్నాం, దాన్ని కంటెంట్ క్రెడిబిలిటీ అంటారు. మరి ఆ మాటల విలువ తగ్గకుండా మాట్లాడాలి, ఆ మాటల యొక్క విలువ తగ్గకుండా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? ప్రపంచంలో అత్యధికంగా మరణాలు 16% జరుగుతున్నాయి. దేనివల్ల అంటే గుండె జబ్బుల వల్ల, హార్ట్ డిసీజెస్ వల్ల ప్రపంచంలో అత్యధికంగా 16% డెత్స్ అనేవి జరుగుతున్నాయి అనేది ఒక స్టేట్మెంట్. ఈ 16% గుండె జబ్బుల వల్ల చనిపోతున్నారు అనేది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ నేను మార్చి ఆ గుండె జబ్బులు తీసేసి నేను క్యాన్సర్ పెట్టాను, ఇంకేదో కిడ్నీ డిసీజో ఇంకేదో పెట్టాను. అప్పుడు ఏమవుతుంది? ఆ స్టేట్మెంట్ నేను రాంగ్ గా మీకు ఇంటర్ప్రిట్ చేసిన వాడిని అవుతాను. దాని యొక్క క్రెడిబిలిటీని నేను దెబ్బతీసిన వాడిని అవుతాను. ఆ 16% మార్చి 61% చేసా, లేదా 16 తీసి 18 చేసా, లేదా 13 చేసా. అప్పుడు ఏమవుతుంది? దాని యొక్క క్వాలిటీని నేను డీవియేట్ చేసిన వాడిని అవుతాను, ఆ ఇన్ఫర్మేషన్ ని డీవియేట్ చేసి చెప్పిన అవుతాను. ఇక్కడ కంటెంట్ యొక్క క్రెడిబిలిటీ ఏమవుతుంది? దెబ్బతినిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, మనం బేసిక్ గా సాల్ట్ తీసుకుంటే ఏమవుతుంది? బీపీ అనేది రైజ్ అవుతుంది, అది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రీసెంట్ గా జరిగినటువంటి రీసెర్చ్ లో బయటపడింది ఏంటంటే, సాల్ట్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. ఏమవుతుంది? క్యాన్సర్ కూడా వస్తుంది, అది జీర్ణాశయ క్యాన్సర్ అనేది వస్తుంది. ఇది రీసెంట్ గా వచ్చినటువంటి ఆర్టికల్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తీసేసి నేను ఈ క్యాన్సర్ కాకుండా ఇంకేదో జబ్బు పెట్టాను, షుగర్ ఇంకేదో పెట్టాను. అప్పుడు ఏమవుతుంది? నేను కంప్లీట్ గా ఆ కాంటెంట్ ని డీవియేట్ చేసి మార్చి మీకు చెప్పిన వాడిని అవుతాను, ఆ కాంటెంట్ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసిన వాడిని అవుతాను. దిస్ ఇస్ అబౌట్ ద కాంటెంట్ క్రెడిబిలిటీ. ఎప్పుడు కూడా ఒక పబ్లిక్ స్పీకర్ మాట్లాడేటప్పుడు ఏదైనా అంటే ఈ సొసైటీలో కావచ్చు, ఈ వరల్డ్ లో కావచ్చు, ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ విషయం గురించి మాట్లాడుతున్నా దాని క్రెడిబిలిటీ దెబ్బతినకుండా యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ చేయగలగాలి. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ. నెక్స్ట్, స్పీకర్ క్రెడిబిలిటీ. స్పీకర్ క్రెడిబిలిటీ అంటే ఏంటి? ఇంతకుముందే చెప్పాను, మీరు మాట్లాడే మాటలకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి. ఇంతకుముందు మాటల విలువ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు మీ విలువ. చూడండి, సమాజంలో ఒక గుర్తింపు ఉన్న వాళ్ళు మాట్లాడితే ఏది మాట్లాడినా కూడా దానికి ఒక విలువ వస్తుంది. ప్రపంచం అంతా ఆలోచించగలుగుతుంది, ప్రపంచం అంతా ఆలోచించగలుగుతుంది. ఎటువంటి విలువ లేని వాళ్ళు ఎంత గొప్ప విషయం చెప్పినా కూడా అది సమాజంలోకి వెళ్ళదు, అది మీకు తెలిసిన పాయింటే. ఫర్ ఎగ్జాంపుల్ నీరజ్ చోప్రా కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ యువతని, విద్యార్థుల్ని స్పోర్ట్స్ స్కూళ్ళలో, కాలేజెస్లో స్పోర్ట్స్ ఆడి వాళ్ళ కెరీర్ని స్పోర్ట్స్లో మర్చుకోవాలి అనే విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి. అది ఎలా ఉంటుందంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది, అందరూ ఆలోచించగలుగుతారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు, అదే విషయాన్ని నేను స్టేట్మెంట్ ఇచ్చాను, లేదా దుర్గారావు గారు ఇచ్చారు, లేదా వరలక్ష్మి గారు ఇచ్చారు, ఎవరైనా బిలీవ్ చేస్తారా? ఎవరైనా వింటారా? వినరు. దట్ ఈస్ ద స్పీకర్ క్రెడిబిలిటీ. అంటే సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం మాట్లాడినా కూడా సమాజంలోకి ఈజీగా చొచ్చుకుపోతుంది, అది రైటా కరెక్ట్ అనే దానికంటే కూడా వాళ్ళు ఈజీగా నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు మాట్లాడే మాటలకి విలువ తగ్గించకండి. మీరు ఎప్పుడైతే మాటల్ని జెన్యున్ గా, ప్రాంప్ట్ గా మాట్లాడగలుగుతారో అప్పుడు మాటల యొక్క విలువ పెరుగుతుంది, అదేవిధంగా స్పీకర్ గా మీ విలువ కూడా పెరుగుతుంది. మరి స్పీకర్ యొక్క క్రెడిబిలిటీ అంటున్నాం. మరి స్పీకర్ యొక్క క్రెడిబిలిటీ ఎలా పెరుగుతుంది అంటే, మీకు అందరికీ తెలుసు, మీరు ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ రంగంలో ఉన్నత ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్లయితే డెఫినెట్ గా మీరు ఉన్నత ఆలోచనలతో, క్రమశిక్షణతో ఎప్పుడైతే సక్సెస్ అవ్వుకుంటూ మీరు ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్తుంటారో స్టెప్ బై స్టెప్, అప్పుడు సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. ఎప్పుడైతే మిమ్మల్ని సమాజం గుర్తిస్తుందో అప్పుడు మీకంటూ ఒక విలువ పెరుగుతుంది. మీరు ఏం మాట్లాడినా కూడా ఏమవుతుంది?
సమాజంలో ఒక వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ ద స్పీకర్ క్రెడిబిలిటీ. మరి మనం ఒక పబ్లిక్ స్పీకర్ గా ఏం యాడ్ చేయకూడదు, పబ్లిక్ స్పీకర్ గా ఏమేం మాట్లాడకూడదు అంటే కుల మత విషయాలకు సంబంధించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక కులాన్ని లేదా ఒక మతాన్ని మనం పొగుడుతూ మాట్లాడినా ఇంకొకరు ఏమవుతారో హర్ట్ అవుతారు. కాబట్టి అటువంటి సెన్సిటివ్ అంశాలని ఎప్పుడు కూడా మనం లేవనెత్తకూడదు. నెక్స్ట్, గవర్నమెంట్ రిలేటెడ్ ఏ రిపోర్ట్స్ ఉన్నా స్టేట్మెంట్స్ ఉన్నా యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ చేయాలి, కానీ దానికి ఎటువంటి మసాలాలు యాడ్ చేసి మాట్లాడకూడదు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మూఢ నమ్మకాలను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. అండ్ ఫోర్త్ పాయింట్, మాదక ద్రవ్యాల విషయం కావచ్చు, అదేవిధంగా టెర్రరిజం కావచ్చు, ఇటువంటి అంశాలు వాళ్ళలో అంటే సమాజంలోకి పాజిటివ్ గా వెళ్ళి అంటే వాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యేలాగా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. వాటిని ఎప్పుడు ఖండిస్తూనే మాట్లాడగలగాలి. ఇటువంటి అంశాల్లో మాట్లాడేటప్పుడు చాలా శ్రద్ధ పెట్టి మనం ఇంకొక విధంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక బాధ్యతతో కాంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. దట్ ఈస్ అబౌట్ ద క్రెడిబిలిటీ. నెక్స్ట్, కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ అంటే ఏంటి? చూడండి, కనెక్టివిటీ అంటే ఏంటి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు కనెక్టివిటీ అంటే? కౌశిక్ గారు, గ్రూప్ 107. కనెక్టివిటీ లేదా అనుసంధానం అంటారు. ఇది ఎక్కడ వాడతాం సార్ ఎక్కువ మంది? కౌశిక్ గారు, చెప్పండి సార్. సార్ చెప్పాలి, మీరు మ్యూట్ లో ఉన్నారు. సార్ మ్యూట్ నాకు ఇచ్చారు, కౌశిక్ ఇవ్వాలి. మాట్లాడాలి సార్. నెక్స్ట్, ఉదయ్ కుమార్ గారు, కనెక్టివిటీ అంటే ఎక్కడ యూజ్ అవుతుంది సార్? దాన్ని ఏమనొచ్చు? ఇంకా సినిమాటిక్ ఫార్మాట్ లో ఏమంటారు? ఒక విషయానికి ఇంకొక విషయానికి మధ్యలో రిలేషన్ అనొచ్చు. దాన్ని ఏమనొచ్చు అంటే సింపుల్ గా స్క్రీన్ ప్లే అనొచ్చు. ఒక సినిమాకి స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ అండి. మన దగ్గర కథ ఎంత బాగున్నా కూడా, ఎంత గొప్ప హీరోయిన్ ఉన్నా, ఆ స్క్రీన్ ప్లే కథని చెప్పే విధంగా చెప్పకపోతే మాత్రం ఫెయిల్ అయిపోతుంది. ఒక పబ్లిక్ స్పీకర్ తన కంటెంట్ ఎంత కలెక్ట్ చేసుకొని ఎంత ఉండని, తనకి ఎంత నాలెడ్జ్ ఉండని, దాన్ని ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ చెప్పాలనే విషయాన్ని మర్చిపోయాడు అనుకోండి, దాన్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ అమౌంట్ కలెక్షన్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలనే విషయాన్ని మర్చిపోతే తప్పకుండా తను ఫెయిల్ అయిపోతాడు. దాన్నే కనెక్టివిటీ లేదా అనుసంధానం లేదా స్క్రీన్ ప్లే అనొచ్చు. ఒక్కొక్కరికి రైటర్స్ కి సినిమాలో చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్క్రీన్ ప్లే ఉంటుంది. త్రివిక్రమ్ గారికి ఒకటి ఉంటుంది, రాజమౌళి గారు ఉన్న కథను పర్ఫెక్ట్ గా తీయగలుగుతారు. నెక్స్ట్, పూరి జగన్నాథ్ గారు మాస్ డైలాగ్స్ తో యూత్ ఆకట్టుకునేలాగా స్క్రీన్ ప్లే చేయగలుగుతారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది. పబ్లిక్ స్పీకర్ కూడా అలా ఉంటుంది. కొందరు సీరియస్ గా ఆలోచింప చేసేలాగా మాటలు రాసుకోగలుగుతారు, కొందరు ఫన్ జనరేట్ చేసి ఆలోచించేలాగా మాట్లాడగలుగుతారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏం ఫాలో అవుతారంటే ఈ టెక్నిక్ ఫాలో అవుతారు. ఫస్ట్ ఏదైతే కంటెంట్ ఉంటుందో మనం ప్లాన్ చేసుకున్నాం, ప్రిపేర్ చేసుకుందాం అని వచ్చాం, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకున్నాం. ఆ కాంటెంట్ ని ఒక ప్రాపర్ మేనర్ లో ఆర్గనైజ్ చేసుకోవాలి. డిజైన్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే బేసిక్ గా ఒక రఫ్ స్క్రిప్ట్ రాసుకుంటారు, రఫ్ లైన్స్ అవుట్ లైన్ రాసుకుంటారు. ఈ అవుట్ లైన్ లో ఏమేమి పాయింట్స్ డిస్కస్ చేయాలి అనే పాయింట్స్ రాసుకుంటారు. నెక్స్ట్, ఒక్కొక్క పాయింట్ దగ్గర ఏమేమి మాట్లాడాలి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి కోడ్స్ ఏంటి అనేది మాట్లాడుకుంటారు రఫ్ గా. నెక్స్ట్ ఇంకో పేజీలో రాసుకుంటారు. వీటన్నిటిని పేర్ చేస్తూ ఎలా డిజైన్ చేస్తారంటే జస్ట్ ఓబీసీ ఫార్ములా వాడి డిజైన్ చేస్తారు. ఎలా డిజైన్ చేస్తారు? ఓబీసీ ఫార్ములా. ఓ ఫర్ ఓపెనింగ్, బి ఫర్ బాడీ, సి ఫర్ క్లోజింగ్. సినిమాటిక్ ఫార్మాట్ లో చెప్పినట్లయితే ఇంట్రడక్షన్ ఉంటుంది, సినిమాలో కథ ఉంటుంది, బాడీ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది. మనకు తెలుసు మనం సినిమాకి వెళ్ళినా ఏం కోరుకుంటామంటే ఫస్ట్ హీరో బాగుండాలి, మంచి సాంగ్ తోనో ఫైట్ తోనో మనకు కనిపించాలి, క్లైమాక్స్ లో హీరో గెలవాలి, హీరోయిన్ గెలవాలి. ఇది మన హ్యూమన్ సైకాలజీ. అదేవిధంగా ప్రతి సెషన్ లో స్టార్టింగ్ లో ఎప్పుడు కూడా ఇంటరాక్టివ్ గా అండ్ ఎఫెక్టివ్ గా మాట్లాడగలగాలి. క్లోజింగ్ కూడా మీ ఎఫెక్టివ్ గా ఉండాలి. మధ్యలో మీరు కథ చెప్పేటప్పుడు మీ కథని, మీరు కథ అంటే ఏంటి, కాంటెంట్ ఏంటి, ఆ కాంటెంట్ రీచ్ అయ్యేలాగా వాళ్ళకి ఫన్ జనరేట్ చేసి వాళ్ళని ఆలోచింప చేసేలాగా చెప్పగలగాలి. ఓపెనింగ్ ఉండాలి, బాడీ ఉండాలి, క్లోజింగ్ ఉండాలి. 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 minutes మీరు సెషన్ ఇవ్వాలి. 1.5 to 2 minutes ఇంట్రడక్షన్ ఉండాలి. 1.5 to 2 minutes
క్లోజింగ్ ఉండాలి. మధ్యలో 6 to 7 minutes 6 to 7 minutes బాడీ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, 1.25 to 2 minutes ఓపెనింగ్, 1.5 to 2 minutes క్లోజింగ్, 6 to 7 minutes ఏముండాలి, బాడీ ఉండాలి. ఇది ఒక 10 minutes మీరు మాట్లాడాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఓపెనింగ్ క్లోజింగ్ ఎఫెక్టివ్గా ఉండాలి. బాడీలో మీరు ఏం చెప్తున్నారో చెప్తూ, అది ఇంతకుముందు చెప్పాను, చిన్నపిల్లల, స్కూల్ ఏజ్ పిల్లల, కాలేజ్ పిల్లల, పెద్దవాళ్ళ, వాళ్ళకి ఎట్లా కనెక్ట్ అవ్వచ్చు, ఎటువంటి చిన్న చిన్న స్టోరీస్ యాడ్ చేయాలి, చిన్న చిన్న కొటేషన్స్ యాడ్ చేయాలి, చిన్న చిన్న కథలు చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇలా మన కాంటెంట్ ని డెలివరీ చేయగలగాలి. మరి ఓపెనింగ్ బాగానే ఉంది, క్లోజింగ్ బాగానే ఉంది. బాడీని ఎలా తయారు చేయాలి? మీరు ఏదో చెప్పారు, మన కథలు యాడ్ చేయాలి, స్టోరీస్ యాడ్ చేయాలి, కొటేషన్స్ యాడ్ చేయాలి, చిన్న చిన్న పాటలు పాడాలని చెప్పారు. అది ఎలా అంటే 7C ఫార్ములా. బాడీని ఎలా డిజైన్ చేయాలంటే 7C ఫార్ములాతో డిజైన్ చేయాలి. అది ఏంటంటే, ఫస్ట్ చూడండి, మీరు రాసే కంటెంట్ లో కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి. ఒక గోల్ సెట్టింగ్ అనే ఒక టాపిక్ మీద మీరు మాట్లాడుతున్నారంటే ఎదుటివారు వినేలాగా కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి. ఫస్ట్ ఆ 10 minutes లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారనే దానికి క్లారిటీ ఉండాలి. ఏముండాలి? క్లారిటీ ఉండాలి. నెక్స్ట్, మీరు సెషన్ స్టార్ట్ చేసిన దానికి ఎండ్ అయ్యే వరకు కూడా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలగాలి. ఎక్కడ కూడా కంటిన్యూటీ అనేది బ్రేక్ అవ్వకూడదు. మీరు సెషన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయగలగాలి. పాయింట్ టు పాయింట్ కనెక్టింగ్ గా ఒక బెస్ట్ కంక్లూజన్ ఇవ్వగలగాలి. చూడండి, కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి, అండ్ బెస్ట్ కంక్లూజన్ ఉండాలి. ఇలా బాడీని మీరు తయారు చేసుకోవాలి. అమ్మో, ఇంత ఉంటుందా, ఇంత ఆలోచించాలా అంటే, తోట శ్రవణ్ గారు చెప్పండి సార్. హలో సార్, మీరు చెప్పింది 7C కదా సార్, 6Cనే వచ్చినాయి. ఏంటండి? మీరు చెప్పింది 7C కదా సార్? అవునండి. ఇక్కడ మాకు 6Cలే చెప్పారు కదా సార్, ఇంకో C ఉండాలి. చూడండి, అక్కడ కన్విన్సింగ్ కెపాసిటీ, క్లారిటీ, కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ, క్యూరియాసిటీ, కన్క్లూషన్, కనెక్ట్ విత్ బెస్ట్ కంక్లూజన్, క్రియేటివిటీతో కూడిన కనెక్టివిటీ ఉండాలి. అర్థమవుతుంది? అనదర్ C is 7C means కనెక్టివిటీ అండ్ కంక్లూజన్. ఓకేనా సార్? హలో, ఇక్కడ క్రియేట్ క్యూరియాసిటీ అని చెప్పాను కదా, అక్కడ మీకు క్రియేటివిటీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. క్రియేటివిటీ. ఓకేనా? మరి ఇంత బెస్ట్గా మీరు కంటెంట్ని ఎలా తయారు చేయగలుగుతారు అంటే, మీరు అందరిలాగానే ఇప్పుడు ఎంతో చెప్పండి సార్. నాకు నెట్ పోయింది సార్ ఇందాక మీరు మాట్లాడేటప్పుడు, కొంచెం సిగ్నల్ పట్టింది. చూడండి సార్, కనెక్టివిటీ అనేది ఉంది అక్కడ. చూడండి, మీకు 7Cలు ఉన్నాయి అక్కడ. ఓకే సార్, అంటే నాకు కన్విన్సింగ్, క్లారిటీ, కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ, క్యూరియాసిటీ, కన్క్లూజన్, కనెక్టివిటీ అండ్ లాస్ట్ కంక్లూజన్ ఉంది చూడండి. ఓకే సార్. మధ్యలో ఎవరు అడ్మిట్ చేసుకోవద్దు. సెషన్ అయిపోయిన తర్వాతే మన డౌట్స్ ఉంటే తీసుకున్నాం, డిస్టర్బ్ అవుతుంది సెషన్. సో మరి మీరు ఇంత ఎలా రావాలి? మీకు కన్సిస్టెన్సీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. అందరిలాగా నేనే మాట్లాడితే మీకంటూ ఒక గుర్తింపు వస్తుందా? ఎప్పటికీ గుర్తింపు రాదు. మీకంటూ ఒక వే క్రియేట్ చేసుకోగలగాలి. ఎస్, ఈ రోజు మీ దగ్గర మీ ఎదురుగా ఆలోచిస్తున్నటువంటి, మీకు సెషన్స్ ఇస్తున్నటువంటి, మిమ్మల్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మీరు ఆ సెషన్స్ లో చూడొచ్చు. అటువంటి స్టైల్స్ ని ఎలా మెయింటైన్ చేయగలగాలి అంటే, అది ఎలా వస్తుందంటే, మీలో ఉన్నటువంటి క్రియేటివిటీని బయటికి తీయగలగాలి. మీకు క్రియేటివిటీ బయటికి రావాలంటే మీరు నార్మల్గా థింక్ చేస్తే అది రాదు. నేను ఎప్పుడు చెప్తున్నా, ఓన్ కంటెంట్ ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో వాళ్ళు డెఫినెట్గా ఒక మంచి స్పీకర్గా మీరు ఎదగలుగుతారు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది సార్ అంటే, యు థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. ఎప్పుడు కూడా కామన్గా థింక్ చేయకండి. మీరు కామన్గా థింక్ చేస్తే ఎప్పటికీ కూడా మీరు నార్మల్గానే బ్రతుకుతారు.
ఈ పబ్లిక్ స్పీకర్ గానే కాదు, మిగతా ఏ రంగంలో కూడా రాణించలేరు. మీరు అవుట్ సైడ్ ద బాక్స్ చూస్తే ఎప్పుడైతే ఆలోచించగలుగుతారో అప్పుడు మీకు మీ ఆలోచన విధానం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అప్పుడు మీకు వచ్చే ఆలోచనలే మీ కాంటెంట్. మీకు వచ్చే ఆలోచనలే మీ కాంటెంట్. మరి ఎలా అవుట్ సైడ్ ద బాక్స్ వచ్చి ఆలోచించాలి అంటే, ఎలా అవుట్ సైడ్ ద బాక్స్ వచ్చి ఆలోచించాలంటే, మీ జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి సమస్యల పట్ల కానీ, మీరు ఏదైనా సందర్భాల్లో కానీ మీరు ఎలా ఎలా ఆలోచించాలంటే మిస్టర్ 360లా ఆలోచించాలి. మిస్టర్ 360లా ఆలోచించాలి. మిస్టర్ 360 అంటే సూర్యకుమార్ యాదవ్ని మిస్టర్ 360 అంటారు. ఏమంటారు? మిస్టర్ 360 అంటారు. ఎందుకంటారంటే తను బ్యాటింగ్ చేస్తే 360 డిగ్రీస్ లో బ్యాటింగ్ చేయగలటువంటి సత్తా ఉన్న బ్యాట్స్మెన్. తను కొట్టినటువంటి 50 రన్స్ లో అన్ని డైరెక్షన్లు సమానంగా ఉంటాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందుకే తన్ని స్కై అంటారు. స్కై లేదా 360 అంటారు. ఆ విధంగా మీ ఆలోచన విధానం ఉండాలి. మీ ఆలోచన విధానం ఉండాలి. ఒక వ్యక్తిగా ఎప్పుడైతే ఒక సమస్య పట్ల తనకు ఎదురైనటువంటి ఒక సన్నివేశంలో 360 డిగ్రీస్ లో ఆలోచించగలుగుతాడో అప్పుడు తను జీవితంలో ఒక కొత్త మార్గంలో బ్రతకగలుగుతాడు. ఒక కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతాడు. అప్పుడు మీరు ఎప్పుడైతే కొత్తగా ఆలోచించగలుగుతారో 360 డిగ్రీస్ లో మీకు ఎదురైనటువంటి సమస్య పట్ల మీరు డిఫరెంట్ గా ఆలోచించగలుగుతారో అప్పుడు మీకు ఒక కాంటెంట్ అనేది బెస్ట్ గా వస్తుంది. మరి ఎలా ఉంటుంది అలా అంటే దాన్ని 360 డిగ్రీస్ లో మీరు ఆలోచించే విధానం అంటారు. 360 డిగ్రీలో మీరు ఆలోచించాలి అంటే మీరు ప్రపంచాన్ని ఒక థర్డ్ ఏతో కొత్తగా చూడగలరు. మీరు అనుకోవచ్చు నాకున్న వయసు పరంగా పట్ల మీకున్నటువంటి వయసు పరంగా పట్ల కావచ్చు, మీకు సమాజంలో ఉన్నటువంటి పేరు పట్ల కావచ్చు, మీకున్నటువంటి ఆస్తుల పట్ల కావచ్చు, మీకంటూ ఒక మైండ్ సెట్ అండ్ లైఫ్ స్టైల్ మైండ్ సెట్ అనేది ఒక ఫార్మాట్ ఉండిపోతుంది. మీరు అలానే ఉంటే మీ జీవితాన్ని అలానే క్లోజ్ చేస్తారు. అలా కాకుండా కొత్తగా ఆలోచించండి. ఈ సమాజానికి ఏదైనా ఇవ్వాలి, లేదు నా లైఫ్నైనా నేను కొత్తగా బ్రతకాలనుకున్నప్పుడు మీరు చూసే కోణంలోనే కాకుండా 360 డిగ్రీస్ లో మీరు ఆలోచించండి ప్రతి విషయం పట్ల. ఇది చెప్పడం చాలా ఈజీ. మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయగలుగుతారో అప్పుడు మీరు కొత్తగా ఆలోచిస్తారు. మీ ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటుంది. దీన్నే ఎదుటివారి పట్ల కూడా కొంత ఎంపతితో ఉండాలి. ఎంపతి అంటే మనదే కాదు జీవితం, ఎదుటివారిది కూడా జీవితం అనే లాగా ఉండాలి. అండ్ ఎదుటివారి పట్ల ఒక సహృదయ భావంతో మనం ఉన్నట్లయితే అప్పుడు మీలో వచ్చేటువంటి ఎమోషన్స్, లవ్ అనేది ఈ ప్రపంచాన్ని కొత్తగా చూపించగలుగుతాయి. అప్పుడు మీ ఆలోచన విధానం బెటర్ గా ఉంటుంది. నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అనేలాగా కాకుండా బ్రతకండి. నెక్స్ట్, ఒక లాయర్ లా కాకుండా ఒక జడ్జిలా ఆలోచించండి. అప్పుడు మీకు కాంటెంట్ అనేది దొరుకుతుంది. మరి ఒక పబ్లిక్ స్పీకర్ బెస్ట్ కాంటెంట్ తయారు చేయాలి, క్రియేటివ్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ కూడా ఎప్పుడు అప్డేట్ ఉండాలంటే తను 365 డేస్ ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడు తను ఒక బెస్ట్ కంటెంట్ ని క్రియేట్ చేయగలుగుతాడు. ఎస్, నెక్స్ట్, ఇంగిత జ్ఞానం ఉండాలి, కామన్ సెన్స్ అంటారు. ఒక పబ్లిక్ స్పీకర్ కి ఏం కావాలి? కావాలంటే కామన్ సెన్స్ అనేది చాలా అవసరం. ఎందుకు? మనిషికే కాదు, పబ్లిక్ స్పీకర్ కి చాలా అవసరం. మనిషిగా బ్రతకడానికే మనకు కామన్ సెన్స్ అవసరం. మరి పబ్లిక్ స్పీకర్ కి ఇంకెంత కావాలి? ఎందుకంటే ఎదురుగా ఉన్నట్టు కొన్ని వందల మంది ఆడియన్స్ ని తను ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. అప్పుడు తనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల పట్ల తను ఎలా రెస్పాండ్ అవ్వాలి, తను ఎలా పాజిటివ్ గా తీసుకోవాలనే విషయాన్ని మనం ఇక్కడ ఇంగిత జ్ఞానం లేదా కామన్ సెన్స్ గా చెప్పొచ్చు. మీకు ఒక ఇమేజ్ చూపిస్తున్నాను, చూడండి. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎస్, కార్తిక్ గారు, రూల్ నెంబర్ 40, మీకు ఏమనిపిస్తుంది సార్ ఇమేజ్ చూసి? ఎస్, కార్తిక్ గారు మాట్లాడాలి.
గిరిజ గారు ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఛాన్స్. గిరిజ గారు, మీకు ఏమనిపిస్తుంది ఆ ఇమేజ్ చూసి? సార్ అంటే అక్కడ సిచ్యువేషన్ వేర్ సార్. అంటే వెనక ఒక డెడ్ బాడీ ఉంది, బట్ వాళ్ళందరూ ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు సార్. యాక్చువల్లీ అక్కడ సాడ్ అనేది ఉండాలి, బట్ లాఫింగ్ స్పేసెస్ తో మినిమం సెన్స్ లేకుండా అక్కడ ఆ సిచ్యువేషన్ వాళ్ళు బిహేవ్ చేయడం అనేది దాన్ని కనిపిస్తుంది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సార్. దాన్ని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది ఓవరాల్ గా? ఒక కంక్లూజన్, జస్ట్ పాయింట్ చెప్పండి. అంటే వాళ్ళు సిచ్యువేషన్ తగ్గట్టు బిహేవ్ చేయట్లేదు సార్. బిహేవ్ చేయట్లేదు అనిపిస్తుంది. ఎస్. నవీన్ కుమార్ గారు, ఒకటే సెంటెన్స్ లో చెప్పాలి, జస్ట్ సింగిల్ సెంటెన్స్. వాళ్ళకు కామన్ సెన్స్ లేదు సార్. ఎస్, కామన్ సెన్స్ లేదనిపిస్తుంది. చౌదరి పవన్ కుమార్ గారు, వాళ్ళకి కామన్ సెన్స్ లేదనిపిస్తుంది సార్. ఇంకేమైనా కొత్త వర్డ్? అశోక్ గారు, సార్ వచ్చిన సిచ్యువేషన్ వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్ ఏంది, వాళ్ళు చేస్తుంది ఏంది సార్, అది వాళ్ళకి సెన్స్ లేదు సార్. వాళ్ళకి సింపుల్ గా కామన్ సెన్స్ లేదనిపిస్తుంది. కామన్ సెన్స్ లేదు సార్. కామన్ సెన్స్ గురించి చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఇమేజ్ దొరకట్లేదు నాకు. చాలా వెతికాను, బెస్ట్ ఇమేజ్ ఇదే అనిపించింది. ఎందుకంటే ఒక పార్థివ దేహం ఉన్నప్పుడు ఇక్కడ కూడా దానికి ఏమనిపిస్తుంది, మనకు బాధగా అనిపిస్తుంది. కానీ ఫోటో అనగానే అందరం మర్చిపోయాం. ఒకసారి హ్యాండ్ రైజ్ డౌన్ చేసుకోండి, నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. డౌన్ చేసుకోండి. ఎస్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫోటో అనగానే అందరూ మర్చిపోయి స్మైల్ ఇచ్చారు. ఇది కేరళలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అక్కడ ఉన్నటువంటి ఫోటో ఇది. సో కామన్ సెన్స్ అనేది పబ్లిక్ లో మనం వెళ్ళినప్పుడు పబ్లిక్ స్పీకర్ కి చాలా అవసరం. ఒక టైం పరంగా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, ఆడియన్స్ పరంగా అనుకూలంగా ఉండకపోవచ్చు, నెక్స్ట్ సిచ్యువేషన్స్ పరంగా అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు సెషన్ ఇవ్వడానికి వెళ్ళారు, మీకు 10 minutes సెషన్ అని చెప్పారు, కానీ ఎదురు స్పీకర్ రాలేదు, మిమ్మల్ని 1 hour మాట్లాడమన్నారు. మీరు ఎలా మాట్లాడతారు? మీరు ప్రిపేర్ అయ్యింది 10 minutes లేదు, మీరు 1 hour సెషన్ ప్రిపేర్ అయ్యారు, అక్కడ టైం లేదు, 10 minutes మాట్లాడమన్నారు. మీరు ఎలా మాట్లాడతారు? అది టైం పరంగా. నెక్స్ట్ ఆడియన్స్ పరంగా, మీరు పెద్దవాళ్ళు ఉన్నారేమనుకొని వెళ్ళారు, సెషన్ ప్రిపేర్ అయ్యి చాలా హాట్ జోక్స్ తో వెళ్ళారు, అక్కడికి వెళ్ళేసరికి చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆ సెషన్ ఎలా చెప్పగలుగుతారు? నెక్స్ట్ సిచ్యువేషన్స్, మీకు ఆడిటోరియంలో సెషన్ ఇస్తానని చెప్పారు, తీసుకెళ్లి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉందని చెప్పారు, మీరు వెళ్ళేసరికి అక్కడ ఏమి లేదు, ఒక బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ ఇచ్చి మాట్లాడండి అని చెప్పారు, నర్వస్ అవుతారు. ఆడియన్స్ పరంగా, టైం పరంగా, సిచ్యువేషన్స్ పరంగా ఏమవుతుందంటే మీకు ఎప్పుడు కూడా ఒక పబ్లిక్ స్పీకర్ అనుకూలంగా జరగదు. మీకు ఎప్పుడు కూడా మీరు అనుకోని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలా పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో నేను చేయగలను ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడు మీరు మీ కంటెంట్ ని 10 నిమిషాలు కుదించుకోగలుగుతారు. 10 నిమిషాలు కాదు, 1 hour అంటే 1 hour గా ఆ టైంలో కామన్ సెన్స్ వాడి మీ కంటెంట్ ని మీ బ్రెయిన్ లో ఎడిట్ చేసుకోగలగాలి. అది టైం పరంగా. ఆడియన్స్ ఎలా ఉన్నా కూడా, చిన్నపిల్లల బదులు పెద్దవాళ్ళు ఉన్నా, పెద్దవాళ్ళ బదులు చిన్నపిల్లలు ఉన్నా కూడా మీ కాంటెంట్ ని యాజ్ ఇట్ ఈస్ గా మీరు వారికి తగ్గట్టు మీరు ప్రజెంట్ చేసేటువంటి కామన్ సెన్స్ మీలో ఉండాలి. సిచ్యువేషన్స్ అనుకూలించకుండా, వర్షాలు వచ్చినా ఏదొచ్చినా కూడా మీ పరిస్థితులకు అనుకూలంగా మీ మైండ్ సెట్ లో మీ కాంటెంట్ ని తగ్గించుకొని ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు మాట్లాడగలగాలి. దాన్నే టాస్క్ ఫార్ములా అంటారు. ఇటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఎదురవుతాయి కాబట్టి పబ్లిక్ స్పీకర్ ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఆ సిచ్యువేషన్స్ బట్టి బిహేవ్ చేయాలి. అందుకే పబ్లిక్ స్పీకర్ కి కామన్ సెన్స్ ఉండాలి. నెక్స్ట్ మరి కంటెంట్ ని ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు? మీకు తెలుసు ఎక్కడెక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్లో చేసుకోవచ్చు, యూట్యూబ్ లో చేసుకోవచ్చు, వికీపీడియా నుంచి తీసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చాలా. పూరిది ఒక ఛానల్ ఉంది, ఇక్కడ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా అడాప్టివ్ గా ఉంటుంది ప్రజెంట్ కండిషన్స్ కి, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. కాబట్టి నేను దీన్ని సజెస్ట్ చేశాను, ప్యూరీ మ్యూజిక్స్ అని. ఎస్, ప్రతిలిపి నుంచి కానీ, కుకు ఎఫ్ఎం నుంచి కానీ, నెక్స్ట్ మీకు తెలుసు చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ అన్ని ఉపయోగించి మీరు కంటెంట్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఒక సైంటిఫిక్ లేదా సోషల్ రిలేటెడ్ ఆర్టికల్స్ లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే వాటిని మీరు డెఫినెట్ గా అక్కడ కోట్ చేయగలగాలి. ఎవరైతే దాన్ని చెప్పారో, ఎవరి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తీసుకున్నారో అలా వారి యొక్క రిఫరెన్స్ మీరు యాడ్ చేయగలగాలి. యాడ్ చేయలేదంటే దాన్ని కాపీ అవుతుంది. దాన్ని ప్లాగియారిజం అంటారు. దాన్ని ఏమంటారు? ప్లాగియారిజం అంటారు. ఇంకా మీరు ఎక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు? అంటే బుక్స్ లో కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు బుక్స్ లాస్ట్ కి పెట్టానంటే మనకి లైబ్రరీకి వెళ్ళే టైం లేదు కాబట్టి మీకు లాస్ట్ గా చూపిస్తున్నాను. ఇంకా ఎక్స్పర్ట్స్ నుంచి కూడా మీరు కంటెంట్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఏరియా ఉంది, ఒక రీసెర్చ్ ఏరియా ఉంది,
లేదు ఏదైనా ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ మీద ఎక్స్పర్ట్స్ ఉంటారు, వారి దగ్గర నుంచి మీరు మాట్లాడితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత వారికి అక్నాలెడ్జ్ చేస్తూ మాట్లాడగలగాలి మీ సెషన్లో. అది మీ యొక్క ఎథిక్స్. మీరు ఎథిక్స్ మించి పోయి ఎథిక్స్ని ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే ఎప్పటికీ కూడా మీరు ఒక మంచి స్పీకర్ కాలేరు. ఇలా కంటెంట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్ని చోట్ల నుంచి. వీటన్నిటికి మించి ఇంకొక ఆయుధం ఉంది. అదేంటంటే అది ఏంటి అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్ ఫర్ ద కాంటెంట్ ప్రిపరేషన్. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్ ఫర్ ద కాంటెంట్ ప్రిపరేషన్. నేను ఫస్ట్ నుంచి ఒకటే పాయింట్ చెప్తున్నాను. కాంటెంట్ అంటే ఎక్కడి నుంచో రాదు, అది నీలో నుంచే వస్తుంది. కాంటెంట్ ఎక్కడి నుంచో రాదు, అది నీ నుండే వస్తుంది. నీ ఆలోచన విధానం నుండి వస్తుంది, నువ్వు చూసిన ఈ ప్రపంచం నుంచి వస్తుంది, నీకు ఎదురైనటువంటి పరిస్థితుల నుంచి వస్తుంది. ఈ కాంటెంట్ 30 ఏళ్ళ 40 ఏళ్ళ నీ జీవితంలో నువ్వు ఎన్నో చూసుంటావు. ఒక ప్రతి చెట్టు పుట్ట, నీకు ఎదురైనటువంటి ప్రతి మనిషి, ప్రతి సన్నివేశం కూడా నీకు ఏదో నేర్పడం చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని కానీ ఆ సందర్భాన్ని కానీ నీ మనసుతో నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు చూడగలిగినప్పుడు అక్కడ నుంచి నువ్వు తీసుకునే కంటెంటే ఈ ప్రపంచానికి నువ్వు ఇవ్వగలవు. మరి మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం, అటువంటి కంటెంట్ తీసుకుంటాం, కానీ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా డెలివరీ చేస్తే ఏమొస్తుంది? యాజ్ ఇట్ ఈస్ గా డెలివరీ చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. నువ్వు ఒక కాపీ క్యాట్ అవుతావు. నీకున్నటువంటి నాలెడ్జ్ తో దాన్ని అనలైజ్ చేసి ఈ ప్రపంచానికి ఏం అవసరమో అది ఇవ్వగలగాలి. అది నీ కెపాసిటీ. ఇక్కడ కాంటెంట్ ప్రిపరేషన్ లో నువ్వు ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది. నువ్వు ఎక్కడి నుంచి అని తీసుకో కాంటెంట్, ఎక్కడ ఏ బుక్స్ నుంచి కావచ్చు, ఏ గూగుల్ నుంచి కానీ ఎక్కడి నుంచి అని తీసుకో. దాన్ని నువ్వు అనలైజ్ చేసి ప్రస్తుత ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుంది అనేలాగా నువ్వు ఎప్పుడైతే డెలివరీ చేయగలుగుతావో అప్పుడు నీ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది, నీకంటే ఒక విలువ అనేది పెరుగుతుంది. నువ్వు బెస్ట్ కంటెంట్ ఇచ్చిన వాడివిగా ఈ సమాజంలో ఒక గుర్తింపును పొందుతావు. దాన్నే ఒక బెస్ట్ స్పీకర్ అంటారు, ఒక బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అంటారు. ఇక నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తున్నాను విక్రమ్ని. ఎందుకు చూపిస్తున్నా తెలుసా? అందరూ యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది, వేల మంది యాక్టర్స్ ఉన్నారు. తననే ఎందుకు చూపిస్తున్నాను అంటే ఒక కథలో ఉన్నటువంటి క్యారెక్టర్ని లీనమై దానికి తగ్గట్టు తన బాడీ లాంగ్వేజ్ని మార్చుకొని చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న అటువంటి టేస్ట్ ఉన్న ఒక పర్సన్ ఎవరంటే విక్రమ్. పాత్రలు అందరూ పూజిస్తారు. మోటివేషనల్ స్పీకర్స్ చాలా మంది ఉన్నారు, దాన్ని మనసుతో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బ్రెయిన్తో కమర్షియల్గా మాట్లాడే వాళ్ళు ఈ సమాజంలో మనకి ఎక్కువ. కానీ ఎప్పుడైతే నువ్వు మనసుతో మాట్లాడగలుగుతావు, ఈ ప్రపంచం యొక్క మనసును నువ్వు దోచుకోగలుగుతావు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఒక కోట్ ఉంది, అద్భుతమైన కోట్ ఉంది, చూడండి. యూ కెన్ స్పీక్ వెల్ ఇఫ్ యువర్ టంగ్ కెన్ డెలివర్ ద మెసేజ్ ఆఫ్ యువర్ హార్ట్. జాన్ ఫోర్డ్ చెప్పాడు అన్న. నీ నాలుక నీ హృదయ సందేశాన్ని అందించగలిగితే మీరు బాగా మాట్లాడగలుగుతారు. మీ మాటలు ప్రపంచాన్ని ఆలోచింప చేయగలుగుతాయి. మీరు మాట్లాడే మాటలు మీ మనసులో నుంచి రావాలి అనేది దాని మీనింగ్. ఎస్, అందుకనే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కాంటెంట్ ఎక్కడ నుంచి తీసుకొని యాజ్ ఇట్ ఈస్ గా డెలివరీ చేస్తే మీరు ఒక డెలివరీ బాయ్ అవుతారు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో, అంతేకాని ఒక మోటివేషనల్ స్పీకర్ కారు. మీరు ఓన్ కంటెంట్ తయారు చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి, మీ బ్రెయిన్ వాడండి. మీరు తీసుకున్నటువంటి బేస్ పాయింట్ ఎక్కడైనా సేమ్ ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బేస్ పాయింట్ సేమ్ ఉంటుంది. అక్కడ మీరు ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ కావచ్చు, మీరు ఆ కంటెంట్ డెలివరీ చేయడానికి మీ థాట్ ప్రాసెస్ ని ఉపయోగించండి. అప్పుడు మీకు ఒక బెస్ట్ డెలివరీ చేయగలుగుతారు బెస్ట్ గా. దిస్ ఇస్ అబౌట్ ద కంటెంట్ కలెక్షన్. నెక్స్ట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ లో చూడండి, పబ్లిక్ స్పీకింగ్ లో ప్లానింగ్ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ప్రాక్టీస్. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. అట్లా మీరు 10 సార్లు 20 సార్లు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. మీకు అనుకోవచ్చు మీ వయసును బట్టి కానీ మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి కానీ నేను మాట్లాడగలను, నేను ఇది మాట్లాడలేను అనుకుంటారు. కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు మాట్లాడిన దానికి మీరు ముందు మాట్లాడిన చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రాక్టీస్ లేకుండా ఏ ప్రొఫెషనల్ స్పీకర్ కూడా సక్సెస్ కాలేదు. ఓకే, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మీరు సక్సెస్ కాలేరు. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ప్రాక్టీస్ చేయడానికి ఏం కావాలంటే ప్రాక్టీస్ ని డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు. మీరు మొబైల్లో రికార్డ్ చేసుకోవచ్చు, కెమెరాస్ లో రికార్డ్ చేసుకోవచ్చు, మిర్రర్ ముందు చెప్పవచ్చు. మీకు స్టేజ్ పై పోవాలంటే టేబుల్ లేదా ఒక బెడ్ మీద మీరు నుంచొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాట్లాడి మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు మీ సెషన్ ఎలా ఉంది, మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇట్ రెడ్యూసెస్ ద స్పీచ్ యాంగ్జైటీ. ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతావో నీ కంటెంట్ మీద నీకు గ్రిప్ పెరుగుతుంది. ఎప్పుడైతే నీకు కంటెంట్ మీద గ్రిప్ పెరుగుతుందో నీ గుండెల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు కాన్ఫిడెన్స్ పెరుగుతుందో నీ భయం లేకుండా, ఎటువంటి కామాలు లేకుండా నువ్వు మాట్లాడగలుగుతావు. అప్పుడు ఇదంతా ప్రాక్టీస్ మీదే. కొంతమంది స్టేజ్ మీద ఎక్కడైనా భయపడుతుంటారు. భయపడడానికి గల రీజన్ ఏంటంటే వాళ్ళకి కాంటెంట్ మీద కమాండ్ లేకపోవడం. ఎప్పుడైతే కమాండ్ వస్తుందో అప్పుడు తను డిఫరెంట్గా
డిఫరెంట్గా సెషన్ ఇవ్వగలుగుతారు. ఇక్కడ కాంటెంట్ గురించి, ఈ ప్రాక్టీస్ గురించి మార్క్ ట్వైన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటో చూడండి. ఇఫ్ యూ వాంట్ మీ టు గివ్ యూ ఏ 2 hours presentation, ఐఎమ్ రెడీ టుడే. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ few minutes speech, it will take me 2 weeks to prepare అంటాడు. 2 గంటల ప్రజెంటేషన్ ఇవ్వమంటే నేను అనర్గళంగా మాట్లాడతాను, ఇప్పుడే మాట్లాడగలుగుతాను, నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ 5 నిమిషాల స్పీచ్ నన్ను ఇవ్వమండి అంటే నాకు 2 weeks టైం కావాలి ప్రిపరేషన్కి అన్నాడు. అంటే చూడండి, ఏదైనా కంటెంట్ని కన్సైజ్ చేసి ఒక 5 minutes మాట్లాడాలి అంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే నువ్వు దాన్ని 5 minutes కుదించగలుగుతావు. అందుకే ఇది మీకు అర్థమైతే ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుంది. ఇంకా చూడండి ఈ వీడియో. చూడండి, టార్గెట్ ని ఎంత దూరం నుంచైనా ఖచ్చితంగా చూసి అటాక్ చేయగలిగినటువంటి ఈగలే తను ప్రాక్టీస్ చేస్తుంటే, మన ఎదుర్కొన్నటువంటి కొన్ని వేల మంది జీవితాల్ని మార్చాలి అని మాట్లాడే మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి. మరి అంత పర్ఫెక్షన్ రావాలంటే మనం ఎంత ప్రాక్టీస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ స్పీకర్ గా మీరు స్టేజ్ మీదకి వెళ్తున్నారంటే ప్రాక్టీస్ లేకుండా మీరు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేరు. దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రాక్టీస్. నెక్స్ట్, ప్రిపరేషన్. మీ ప్రజెంటేషన్ మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలంటే ఎక్సలెంట్ గా ఉండాలి. ఒకటి, మీరు ఎంత ప్లాన్ చేసినా సంబంధం లేదు, ఎంత ప్రిపేర్ అయినా సంబంధం లేదు, ఎంత ప్రాక్టీస్ చేసినా ఇదంతా 4 గోడల మధ్య మీకు జరుగుతున్న, మీకు మీ మనసుకు జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ ప్రజెంటేషన్ అనేది మీకు కొన్ని వేల మంది ఆడియన్స్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో గెలవాలి అంటే నువ్వు ది బెస్ట్ గా ప్రజెంట్ చేయాలి. నీకున్నదాన్ని నువ్వు బెస్ట్ గా ప్రజెంట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ప్లాన్ చేసింది, ప్రిపేర్ అయింది, ప్రాక్టీస్ చేయలేము. మనం ప్రాక్టీస్ చేసింది ప్రజెంట్ చేయలేము. గుర్తుపెట్టుకోండి, మీరు కంటెంట్ ప్రిపేర్ చేసింది ప్రాక్టీస్ చేయలేరు, ప్రాక్టీస్ చేసింది ప్రజెంట్ చేయలేరు. ఈ 3 కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఎప్పుడు కూడా. ఇది ఎప్పుడు పైది మ్యాచ్ అవుతుందంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే ఇవన్నీ కూడా ఒక అలైన్ అవుతాయి, ఒక లైన్ లోకి అలైన్మెంట్ అనేది అవుతుంది. దానికి ఏం కావాలంటే ప్రాక్టీస్ కావాలి. సరే, మీ బెస్ట్ ప్రజెంటేషన్ ఉండాలి. ఎలా ఉండాలి మీ బెస్ట్ ప్రజెంటేషన్ అంటే ఎప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, మీ వాయిస్ లో మాడ్యులేషన్ ఉండాలి. బేసిక్ గా మీరు ఫాలో అవ్వాల్సిన పాయింట్స్. వీటితో పాటు మీ ప్రజెంటేషన్ లో ఏమి ఉండాలంటే ద బెస్ట్ గా ఉండాలి. అది ఎలా ఉండాలంటే చూడండి, బెస్ట్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్. మీ ప్రజెంటేషన్ ది బెస్ట్ గా ఉన్నది అంటే మీ సెషన్ విన్న ఆడియన్స్ లో ఎప్పుడు కూడా గుండెలో నిలిచిపోతుంది. మీ పేరు చెప్పగానే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే మీ సబ్జెక్ట్ అప్డేటెడ్ గా ఉండాలి, మీ ప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉండాలి, అండ్ మీ కాంటెంట్ సూపర్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అది మెమరబుల్ గా ఉంటుంది. నెక్స్ట్, ఈజీ టు రిమెంబర్. ఏదైనా మనం టాపిక్ చెప్పేటప్పుడు అది ఆడియన్స్ కి రిమెంబర్ అయ్యేలాగా మనం ఇమేజెస్ కానీ, గ్రాఫ్స్ కానీ, ఇంకా దానికి సంబంధించిన ఏదైనా కూడా ప్రజెంటేషన్ లో ఇంటర్ప్రిట్ చేయాలి. ఎందుకు చేయాలంటే అందరూ ఏం చెప్తారంటే అసలు మనం మాట్లాడేటప్పుడు ఏమి ఉండకూడదు అంటారు, ఏమి స్లైడ్స్ ఉండకూడదు అంటారు. అది ఒకప్పుడు మాట. ఇప్పుడు ఐఐటి స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, అందరూ కూడా ఒక ఫార్మాట్కి అలవాటు పడిపోయారు. వీడియో లేదా ఆడియో ప్రజెంటేషన్ కంటే వీడియో ప్రజెంటేషన్కి ఎక్కువ వాళ్ళు లైక్ చేస్తున్నారు. ఎందుకు ఇది జరుగుతుందంటే ఆడియన్స్ లో 3 types ఉంటారు: విజువలైజర్స్, ఆడిటరీ అండ్ కానిస్థెటిక్. విజువలైజర్స్ అంటే వాళ్ళు చూడడం ద్వారా నేర్చుకుంటారు. ఆడిటరీ అంటే వీళ్ళు చెప్పింది వినడం ద్వారా నేర్చుకుంటారు. కానిస్థెటిక్ అంటే వీళ్ళు ప్రాక్టికల్ గా చేయించినప్పుడు నేర్చుకుంటారు. ఈ విజువలైజర్ 60% ఉంటారు, ఆడిటరీ 30% ఉంటారు, 10% కానిస్థెటిక్ ఉంటారు. మాక్సిమం పీపుల్స్ ఎవరున్నారంటే విజువలైజర్స్ ఉంటారు. కాబట్టి మనం మాక్సిమం ఎప్పుడు కూడా ప్రజెంటేషన్స్ లో దానికి తగ్గ ఇమేజ్ ని ఇంటర్ప్రిట్ చేయాలి. థర్డ్ వచ్చి నీ ఆడియన్స్ ని ఇన్స్పైర్ చేసినటువంటి స్టోరీస్ యాడ్ చేయాలి. ఈ ఇడ్లీ బామ్మ గురించి మీరు ఏమి ఉంటారు, తమిళనాడు కమలత్తార్, ఆమె 1 రూపీకే ఇడ్లీ ఇస్తుంది, ఒక ప్లేట్ ఇడ్లీ. ఇప్పటి నుంచి కాదు, గత 37-38 సంవత్సరాల నుంచి ఇస్తుంది. మనసులో ఎంత స్వచ్ఛమైన ఫీలింగ్ ఉండి దేశానికి సర్వీస్ చేయాలి, ఇదంతా నా ఫ్యామిలీ అని ఫీల్ అయితే అంత ఇవ్వగలుగుతారు. అది కదా ప్యూర్ హార్ట్, అది కదా సమాజానికి కావాల్సింది. ఇటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ మనం సెషన్ లో యాడ్ చేయాలి. అప్పుడు మీ సెషన్ కి ఒక అందం వస్తుంది.
నెక్స్ట్ మీరు ఎంత ప్రిపేర్ అయినా, ఎంత ప్లాన్ చేసినా, ఎంత ప్రాక్టీస్ చేసినా ప్రజెంటేషన్లో మీరు అప్డేటెడ్గా లేకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు. ఎప్పుడు కూడా అప్డేటెడ్ టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. దిస్ ఈస్ ద బెరియా. బెస్ట్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్, ఈజీ టు రిమెంబర్, అండ్ యువర్ ఆడియన్స్ మస్ట్ రిమెంబర్ అండ్ లెర్న్ అడ్వాన్స్డ్ థింగ్స్ ఇన్ పీపీటీ. ఇంకొకటి బెస్ట్ పాయింట్ ఏంటంటే కలర్ సైకాలజీ. మీరు ప్రజెంట్ చేసేటప్పుడు కలర్ సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా, దాన్ని ఆ స్క్రీన్ రూపంలో ఒక అందంగా వాళ్ళకి చూడడానికి మంచిగా అనిపించేలా చూపించలేదు అనుకోండి, అది ఎంత వాల్యూ అయినా కూడా ఆడియన్స్ పట్టించుకోరు. కాబట్టి కలర్ సైకాలజీ కూడా ఏ కలర్కి ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఏ కలర్ లెటర్స్ పెట్టాలి, లైట్ కలర్ ఉంటే డార్క్ కలర్ పెట్టాలి, డార్క్ ఉంటే లైట్ పెట్టి తీసుకోవాలి. ప్లస్ ఎంత ఉండాలి, కాంటెంట్ ఎంత ఉండాలి స్లైడ్లో, ఆ కలర్స్ కలర్ఫుల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ కలర్ సెలెక్షన్ అనేది కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఓవరాల్గా మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అంటే, ఇది మీకు తెలుసు, బల్గ మూవీ ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. ఒక ఎక్స్పెక్టేషన్ లేనటువంటి డైరెక్టర్ ఒక చిన్న కథ, ప్రతి ఫ్యామిలీలో జరిగేటువంటి కథ, ఆ కథను తీసుకొని ఒక రైటర్గా ఎవరు నమ్మని స్టేజ్ నుంచి వచ్చి ఒక రైటర్గా ఒక మంచి ఎమోషన్స్ యాడ్ చేసి విజువలైజేషన్తో మనకు చూపించి ఇటువంటి గొప్ప గొప్ప సాంగ్స్, ఈ సాంగ్ వింటుంటే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ మాటల్ని కళ్ళు మూసుకొని వింటే, ఆ మీనింగ్ వింటూ ఉంటే మనం కూడా ఆ కాలువ గట్లలోకి వెళ్ళగలుగుతాం. మరి ఇంత ఊహా ప్రపంచాన్ని మనకు చూపించాలంటే ఆ గొప్పతనం ఎవరిదంటే రైటర్. ఒక చిన్న పర్సన్ ఇంత గొప్ప ఫీలింగ్స్తో, ఎమోషన్స్తో ఒక మంచి సినిమా తీసి కొన్ని వందల అవార్డ్స్ వచ్చేలాగా చేసినటువంటి అది రైటర్ యొక్క గొప్పతనం. ఆ రైటర్ మనం కూడా కావాలి. ఈ ప్రపంచానికి నీకు ఇష్టమైనటువంటి ఊహ ప్రపంచాన్ని నువ్వు పరిచయం చేయాలంటే అంత గొప్పగా నువ్వు ఆలోచించగలగాలి. అలా ఆలోచించేలా మీరు తయారై ఒక మంచి బెస్ట్ స్పీకర్గా తయారవుతానని ఆశిస్తూ, ఈరోజు మీకు ఏం చెప్పాను నేనంటే, ఏబిసిడి టెక్నిక్ చెప్పాను, LRWS గురించి చెప్పాను, P4C6 ద్వారా కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చెప్పాను, W5H1 ద్వారా ప్లానింగ్ ఎలా చేయాలో చెప్పాను, ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది చెప్పాను. దాంట్లో ప్రిపరేషన్లో OBC, ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్ అనేది ఎలా ఉండాలి అని చెప్పాను. నెక్స్ట్ బాడీలో 7C ఫార్ములా ఉండాలని చెప్పాను. నెక్స్ట్ 360 డిగ్రీస్లో నువ్వు ఆలోచించగలిగి కొత్తగా ప్రపంచాన్ని చూడగలిగినప్పుడే నువ్వు ఒక కొత్త కాంటెంట్ని ఇవ్వగలుగుతావు అనేది చెప్పాను. నెక్స్ట్ 365 డేస్ నువ్వు ఎప్పుడు కూడా లెర్నర్గా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంటెంట్ అనేది అసంపూర్ణంగా మీరు ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటారో అప్పుడు మీ సెషన్ ఎలా ఉంటుందంటే, నెలలు నిండకుండా పుట్టినటువంటి పాప ఎంత బలహీనంగా ఉంటుందో మీ సెషన్ కూడా అంతే బలహీనంగా ఉంటుంది. మీకంటూ ఒక విలువ అనేది ఎప్పటికీ క్రియేట్ కాదు. మీ సెషన్లో కంటెంట్ అనేది ఎప్పుడు కూడా హెవీగా ఉండాలి అండ్ అడ్వాన్స్గా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీకంటూ విలువ వస్తుంది. ఒక పర్సన్ మన కోసం టైం స్పెండ్ చేస్తున్నారు 1 అవర్ అంటే, ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం అన్నప్పుడు మాత్రమే నీ ఎదురుగా కూర్చోగలుగుతాడు, లేనప్పుడు ఎప్పుడు కూర్చోడు. అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకునేలా మీరు తయారవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక కామన్ సెన్స్ అనేది చాలా అవసరం. టైం పరంగా కూడా, ఆడియన్స్ పరంగా, సిచ్యువేషన్స్ పరంగా ఎప్పుడు కాన్ఫిడెన్స్తో, కామన్ సెన్స్తో ఆలోచించగలిగినప్పుడే తను సక్సెస్ అవుతాడని చెప్పాను. అంబ్రిల్లా టెక్నిక్, ఎంత కంటెంట్ ఉన్నా కూడా సమయానుకూలంగా మీరు దాన్ని వాడగలిగితే మీరు ఒక బెస్ట్ స్పీకర్ అవుతారని తెలియజేస్తూ, మీ ప్రజెంటేషన్ ఎప్పుడు కూడా బెరియలాగా ఉండాలి, అంటే ఎక్సలెంట్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.